Today we have one more special guest for our podcast. ఒక ప్రధాన పార్టీ అయిన వైసీపీని ఆల్మోస్ట్ ఓడిపోయిన తర్వాత నుంచి భుజాల మీద ఎత్తుకొని ప్రతి ప్రెస్ మీట్లో అడ్రస్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. మీ జిఓ గవర్నమెంట్ ఆర్డర్, నా జిఓ గాడ్స్ ఆర్డర్. ఏంటి సడన్గా మీ రాజకీయ ప్రస్థానం రేపల్లి నుంచి అటు వెళ్ళి సత్తెనపల్లి నుంచి మళ్ళీ గుంటూరుకి ఇట్లా షిఫ్ట్ అవుతూ ఉంటుంటే మీరు మళ్ళీ ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి కదా కాన్స్టిట్యువెన్సీలో. సుదీర్ఘమైన ప్రయాణం. నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు పరిచయాలు నేను తెలిసిపోవడం అన్నీ ఉన్నప్పుడు అది గుంటూరు సత్తెనపల్లి అనే పెద్ద ఇష్యూ ఉండదని నేను అనుకుంటున్నాను. నా చివరి రాజకీయ ప్రస్థానం గుంటూరు నుంచే నేను ఆపేస్తాను, దిస్ విల్ బి మై లాస్ట్ పొలిటికల్ జంక్షన్ అన్నట్టు ఒక చిన్న సంకేతం ఇచ్చారు. చాలామందికి మీరు ఒక రాజకీయవేత్తగానే తెలుసు, కానీ మీరు ఒక అడ్వకేట్గా చాలామందికి తెలియదు. మఫ్షల్ కోర్టులో రేపల్లో నా జీవితం ప్రారంభమైనప్పుడు లా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలు ఇవి కాకుండా మీ నియోజకవర్గానికి మీరు ఏం చేశారంటే ఏం చెప్పగలరు? ఇంచేపు పొగడటం అంటే కుదరదు కదా, వాళ్ళు సత్తే పొగడరు. రాంబాబు గారు మంచి పని చేశాడు అని పొగడరు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో 17-18% ఉన్న కాపులు, అన్ని కులాలు. రిజర్వేషన్ అనేది మేజర్ ఇష్యూ అనేది కాపుల నుంచి వస్తున్న వాదన అయితే ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రతి ఒక్కళ్ళు జనాభా ప్రాతిపదికన వెళ్ళాల్సి వస్తుంది కదా, పవర్టీ బేస్డో లేకపోతే ఆపరేషన్ బేస్డో ఉండదు కదా అనేది ఒక వాదన. మీరు ఒక కాపుగా చెప్పండి నాకు. ఈ డిమాండ్కి టోటల్ బీసీస్ వ్యతిరేకంగా ఉంటారు. కాపులను బీసీలో చేర్చడం నా వల్ల కాదు అని చెప్పింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని, పేర్ని నాని గారిని వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి కాపులను తాకట్టు పెడుతున్నారు వీళ్ళు అని చెప్పని ఆయన అంటారు. అంబటి రాంబాబు కాపు, నేను ఏదైనా పెడితే వీడు రెడ్లు పాలేరని పెడతారు. పవన్ కళ్యాణ్ గారు మీరెవరు పాలేరు? కాపులు కానివ్వండి, సినీ ఫ్యాన్స్ కానీ ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలని కోరికుంటుంది. ఏమి లాభమయ్యా మీ కోరిక? ఆయనకు ఉండాలి అంటా నేను. కాపుల కోరిక పవన్ కళ్యాణ్ వల్ల తీరదు. ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకో క్వశ్చన్, ఈయన యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ పొలిటీషియన్ ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ ఎ లీడర్ హీ ఈజ్? అసలు ఆయనకున్న పాలసీ ఏంటో ఆయనకు తెలియదు. ఈజ్ ఇన్ ఏ కన్ఫ్యూజన్ పాలసీ. నాకు లెఫ్ట్ అంటే బాగా ఇష్టం అని చెప్పాడు. అవును, చెగువేరా, భగత్ సింగ్, పెరియార్, అంబేద్కర్. మొన్న ఏమన్నాడు? చెంగుల డాక్టర్ కాబట్టి నాకు నచ్చాడు అన్నాడు. మొన్న ఆయన అభిమానులు ఏమో మరి అలా ఉండబట్టే ఇప్పుడు మీరు డీసీఎం అయ్యారు. నేను కాకూడదా డీసీఎం? మాకు 5 డీసీఎంలు ఉన్నారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద 1 ఇయర్ అయిపోయింది. మీ అభిప్రాయం ఏంటి? సూపర్ 6 హామీలు పూర్తిగా నెరవేర్చలేదు ఇప్పటిదాకా కూడా. ఈ ప్రభుత్వం మాకు సహాయం చేస్తుంది, నేను డైరెక్ట్గా చెప్తున్నా. అవును, మమ్మల్ని హెరాస్ చేయటం, పోలీసుని ప్రయోగించటం, మాలో యూనిటీని పెంచటం, మాలో కసిని పెంచటం. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడాలంటే మొదటి 2 వెపన్స్, వైసీపీ నుంచి మాట్లాడే మొదటి 2 వెపన్స్ అంబటి రాంబాబు గారు అండ్ పేర్ని నాని గారు. అసలు సింపుల్గా చెప్పాలి, లేమన్ లాంగ్వేజ్లో ఆయన మీద అంటే ఒంటి కాళ్ళ మీద నిలబడతారు. ఏంటి మీరు కూడా మాలా అభిమానించారేంటి ఆయన్ని? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, దే ఆర్ నాట్ సీఎం మెటీరియల్. ఎవరికో ఊడిగం చేసే మెటీరియల్లే. టుడే వీ హ్యావ్ వన్ మోర్ స్పెషల్ గెస్ట్ ఫర్ అవర్ పాడ్కాస్ట్. ఈయన వెటరన్ పొలిటీషియన్ అనే కంటే కూడా చాలా హుందాగా మాట్లాడుతూ చలోక్తులతో అపోజిషన్ని, ఆయనకు వ్యతిరేకమైన వర్గాన్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. ఒక ప్రధాన పార్టీ అయిన వైసీపీని ఆల్మోస్ట్ ఓడిపోయిన తర్వాత నుంచి భుజాల మీద ఎత్తుకొని ప్రతి ప్రెస్ మీట్లో అడ్రస్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. హీఈస్ అన్ ఎక్స్ మినిస్టర్, started his political career in 1970s and 80s. అప్పటి నుంచి కొన్ని దశాబ్దాలుగా రాజకీయం చూస్తున్న వ్యక్తి. రీసెంట్గా గుంటూరుకి తన రాజకీయ ప్రస్థానాన్ని మార్చుకున్న వ్యక్తి అంబటి రాంబాబు గారు, ఎక్స్ మినిస్టర్. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఏంటి సడన్గా
రేపల్లి నుంచి మీ రాజకీయ ప్రస్థానం రేపల్లి నుంచి అటు వెళ్ళి సత్తెనపల్లి నుంచి మళ్ళీ గుంటూరుకి ఇట్లా షిఫ్ట్ అవుతూ ఉంటుంటే మీరు మళ్ళీ ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి కదా కాన్స్టిట్యువెన్సీలో. అంటే దిస్ ఈజ్ ఓల్డ్ గుంటూరు డిస్టిక్. అవును, ఐఎమ్ వెస్ట్ కదా, వెస్ట్, గుంటూరు వెస్ట్ ఇదంతా కూడా రేపల్లె, సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్ ఇవన్నీ కూడా గుంటూరు జిల్లా, పాత గుంటూరు జిల్లా అంతర్భాగాలే. నేను గుంటూరు టౌన్లో సెటిల్ అయ్యాను. ఓకే, బేసికలీ గుంటూరు టౌన్లో సెటిల్. ఫస్ట్ రేపల్లిలో నేను కాంటెస్ట్ చేసి గెలిచాను 89లో. అప్పుడు ఐఎమ్ ఏ వెరీ న్యూ పర్సన్ టు ది పాలిటిక్స్ అండ్ యంగ్ మ్యాన్ నేను అప్పుడు. ఇప్పుడు ఏంటంటే చాలా సుదీర్ఘమైన ప్రయాణం. నేను రాష్ట్ర వ్యాపితంగా కూడా నాకు పరిచయాలు, నేను తెలిసిపోవటం అన్నీ ఉన్నప్పుడు అది గుంటూరు, సత్తెనపల్లి అనే పెద్ద ఇష్యూ ఉండదని నేను అనుకుంటున్నాను. పైగా నేను ఉండేదే గుంటూరు. ఓకే, గుంటూరు నుంచి నా పొలిటికల్ ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి. సత్తెనపల్లిలో కంటెస్ట్ చేసిన నా నివాసం గుంటూరే. అక్కడ అద్దెంటి తీసుకుని ఉండటమే తప్ప. అవును, రేపల్లి యాక్చువల్గా నా ఒరిజినల్ ప్లేస్ అయినా నేను ఐ షిఫ్టెడ్. ఇప్పుడు మా పిల్లలు చిన్నప్పుడే నేను ఐ షిఫ్టెడ్ టు గుంటూరు. ఓకే, మా పిల్లల్ని అడిగితే వాళ్ళు గుంటూరు అంటారు, రేపల్లి వాళ్ళకి తెలియదు. అంతేనా? ఎందుకంటే మీరు కదా ఉండేది. మా పిల్లల్ని చదువుకుంది గుంటూరులో, పెరిగింది గుంటూరులో. ఎప్పుడో 1980లో ఫస్ట్ మీరు స్టార్ట్ చేశారు మీ యొక్క అంటే ఎమ్మెల్యేగా మీ ప్రస్థానాన్ని. ఆ తర్వాత నుంచి ఎప్పుడు కూడా రాజకీయాల్లో మీరు ఇనాక్టివ్గా లేరు, అసలు పూర్తిగా ఇనాక్టివ్గా ఎప్పుడు లేరు అనుకుంటారు కదా, ఎప్పుడు లేరు. వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ దట్ ఈస్ డ్రైవింగ్ యూ? అంటే మీకు రాజకీయాల మీద ఆసక్తి మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు, దాదాపు కొన్ని దశాబ్దాలు, 80, 90, 2000, ఈ దాదాపు ఒక 30-40 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు డ్రైవ్ చేయడానికి వాట్ ఈస్ ద ఫ్యాక్టర్? మీకు రాజకీయాలు అంటే ఇంట్రెస్టా, నాయకత్వం, ఇట్లా ప్రజా జీవితం అంటే ఇష్టమా? వాట్ ఈస్ డ్రైవింగ్ యూ? చాలా చాలా ఇష్టం నాకు. ఎందుకంటే రావణ గారు, మీరు ఒక విషయం చూడండి, ఇవాళ రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వ్యక్తులు ఇతర రంగాల్లో బాగా ధనాన్ని సంపాదించిన తర్వాత దే ఆర్ కమింగ్ ఇన్ టు ది పాలిటిక్స్. కరెక్ట్. ఐఎమ్ నాట్ సచ్. నాకు రాజకీయాలు అంటే చాలా ఇష్టం, విద్యార్థి దశ నుంచి చాలా ఇష్టం. అవును, రాజకీయాల్లోకి రావాలని, రాజకీయాల్లో తిరగాలని, శాసనసభ్యుడిగా కావాలని, ఇవన్నీ కూడా నాకు స్టూడెంట్ లైఫ్ నుంచే నాకు ఎందుకో ఆ రకమైనటువంటి లక్షణాలు రావటం వల్ల ఇంతకాలం సుదీర్ఘంగా ఉన్న. చాలాసార్లు ఓడిపోయాను నేను. అవును, మీకు విచిత్రం ఏంటంటే ఈ ఎలక్షన్స్ సంబంధించినటువంటి పాలిటిక్స్లో నేనేమి సక్సెస్ రేట్ నాకు చాలా తక్కువ. మొత్తం 6 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచాను నేను, 4 సార్లు ఓడిపోయాను. సో అయినా నాకు ఇష్టం, రాజకీయాలు ఇష్టం, రాజకీయాల్లో ప్రజలతో మమేకం కావటం ఇష్టం, రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం, ఇవన్నీ ఇష్టంతో ప్రారంభమయ్యాం. ఇవాళ సేవ చేస్తున్నావా లేదా అనేది వేరే విషయం, కానీ ఆ ఇష్టంతో ప్రారంభమైనటువంటి రాజకీయ జీవితం నాది. 89లో మొదటిసారిగా శాసనసభ్యుడిగా రేపల్లిలో. అవును, ఇప్పుడు ఇంత ఇష్టంగా ఉంది కదా మీకు రాజకీయం అంటే, ఇంత ఇష్టము ఎప్పటి నుంచో ఉన్నారు. ఈ మధ్య మొన్న గుంటూరులో మాట్లాడుతూ మొన్న ఒక మీటింగ్లో నేను దాదాపు 70 దాకా వచ్చేసాను, నేను నా వయసు ఇలా పెద్దోడిని అయిపోయాను, కాబట్టి నా చివరి రాజకీయ ప్రస్థానం గుంటూరు నుంచే నేను ఆపేస్తాను, దిస్ విల్ బీ మై లాస్ట్ పొలిటికల్ జంక్షన్ అన్నట్టు ఒక చిన్న సంకేతం ఇచ్చారు. ఏంటి నెక్స్ట్ ఎలక్షన్స్ అయితేనే మీరు రాజకీయ జీవితం ఆపేద్దాం అనుకుంటే అంటే వాట్ ఈస్ దట్? చాలామంది మీ అభిమానులు అడిగారు నన్ను, ఒకసారి రాంబాబు గారు వస్తే ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడగండి, వీఆర్ డిసప్పాయింటెడ్. మాకు అనిపించింది అదేంటిది, ఇంత యాక్టివ్గా ఉన్న వ్యక్తి సడన్గా నా చివరి జంక్షన్ చివరి మజిలీ ఇదే గుంటూరే అని అన్నారు. ఏంటి, వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు అలా అన్నారు? నాకు ఇప్పుడు నౌ ఐఎమ్ 68. మళ్ళీ ఇంకోసారి కంటెస్ట్ చేసి అదృష్టవశాత్తు గెలిచి ఉంటే ఎక్కడికి వెళ్తాను నేను? 70, ఆల్మోస్ట్ ఆల్ 75. కరెక్ట్, లైక్ దట్. ఇంకా ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల కన్నా పరోక్ష రాజకీయాల్లో ఉండొచ్చు కదా, ఎమ్మెల్సీ కావచ్చు లేదా రాజ్యసభ కావచ్చు. అంటే రాజకీయాల నుంచి దూరమే వెళ్ళిపోను నేను. ఓకే, నాకు శక్తి ఉన్నంత వరకు, నాకు ఊపిరిన్నంత వరకు, రాజకీయాలు చేయగలిగినటువంటి ఫిజికల్గా ఉన్నంత వరకు రాజకీయాలు ఉంటాయి. దానిలో ఇక నాకేం వ్యాపారాలు లేవు, నాకు వ్యాపారాలు లేవు, అదర్ యావిగేషన్స్ లేవు ఎక్సెప్ట్ పాలిటిక్స్. కాబట్టి రాజకీయాల్లో చివరి వరకు ఉంటాను, తుది శ్వాస వరకు. కాకపోతే ఈ ప్రత్యక్ష రాజకీయాలు ఉండటం, ఇప్పుడు నేను గుంటూరుకు రావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే గుంటూరు చుట్టుపక్కలే ఉంటుంది, 90 చుట్టూనే ఉంటుంది. అందువల్ల ఈజీగా ఐ కెన్ డూ పాలిటిక్స్. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ సీట్. అవును, చాలా టఫ్ సీట్. వెన్ యూఆర్ కంపేర్ విత్ ది సత్తెనపల్లి, ఈ గుంటూరు ఈజ్ ఎ టఫ్ సీట్. అవును, అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్పటం, నేను రావటం అన్నీ సహజంగా జరుగుతుంది. జగన్ గారి రిక్వెస్ట్ అనేది నాట్ ఓన్లీ జగన్ గారి రిక్వెస్ట్, నా ఇష్టం, జగన్ గారి అభిప్రాయం, రెండు అభిప్రాయం కూడా ఉంది. ఓకే, అయితే
1989 నుంచి 2019 దాకా దాదాపు 30 సంవత్సరాలు మీరు పదవిలో లేరు. అంటే మీరు పార్టీలో ఉండొచ్చు, ఏ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఏపీఐసి చైర్మన్గా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు, కానీ ఎమ్మెల్యేగా మీరు 89 తర్వాత 2019 దాకా లేరు కదా. సో ఫినాన్షియల్గా కావచ్చు, లేకపోతే రాజకీయంగా కావచ్చు, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కదా 30 సంవత్సరాలు దాదాపు. రాంబాబు గారు, దట్స్ నాట్ ఎ స్మాల్ టైం. ప్రతిదీ ఇబ్బందికరంగా నీ టిల్నా. ఇప్పుడు చాలామంది నేను ఏదో మంత్రి చేశాను, అద్భుతంగా ఉన్నాను, ఫైనాన్షియల్గా మంత్రులకి ఏంటి అనుకుంటారు, కానీ ఇప్పుడు ఇబ్బందితోనే ఉంటాను నేను. ఓకే, దానిలో ఏం సరే ఇబ్బందితో ఉంటానంటే మరీ భయంకరమైన ఇబ్బందులే కాదు. ఉన్నటువంటి పెరిగినటువంటి వాతావరణం కానీ, లేదా ఇప్పుడు మేము మా స్థాయిలోకి వచ్చిన తర్వాత మా ఖర్చులు, మా వ్యవహారాలు, స్కూటర్తో ప్రారంభమైనటువంటి జీవితం నాకు ఇవాళ 4 కార్లు నాకు ఉన్నాయి. ఇవాళ 4 కార్లు మెయింటైన్ చేసుకోవడం ఇది కూడా కొద్దిగా టఫ్గా ఉంటుంది. అది సహజమైనటువంటి అంశం తప్ప ఇప్పుడు భయంకరమైన సిచ్యువేషన్లో ఇప్పుడు లేను. ఉన్నంతలో బెటర్గా హ్యాపీగా బ్రతికేటటువంటి పద్ధతుల్లోనే నా ప్లానింగ్ ఉంటుంది. మీరు ఇట్లా ఐ మీన్ వెన్ యూర్ టాకింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్, చాలామందికి మీరు ఒక రాజకీయ వ్యక్తిగానే తెలుసు, కానీ మీరు ఒక అడ్వకేట్గా చాలామందికి తెలియదు. అంటే నేను ప్రాక్టీస్ చేసింది ఎవరికి తెలియదు అసలు. అదే ప్రాక్టీస్ తెలియదు, ఎవరికి తెలియదు. నేను జస్ట్ 3 years మఫ్షల్ కోర్టులో రేపల్లో నా జీవితం ప్రారంభమైనప్పుడు, లా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక 3 years నేను కంటెస్ట్ చేశాను. 3 years నేను ప్రాక్టీస్ చేశాను. ఇమీడియట్గా నాకు 89లో టికెట్ వచ్చింది, గెలిచాను. ఇంకా ఇవి అయిపోయాయి. ఇంకా ప్రాక్టీస్కి చూడవలసినటువంటి అవసరం లేకుండా పోయింది. ఈ మధ్య మీరు కోర్టుల దగ్గర ఈ బ్లాక్ కోట్ వేసుకొని వెళ్తుంటే ఏంటి రాంబాబు గారు అలా ఉంటున్నారని చాలామంది అడిగితే నేను చెప్పా, బాబు హీ వాజ్ అన్ అడ్వకేట్. రాజకీయ నాయకుడి కంటే ముందు, ఎమ్మెల్యే కంటే ముందు ఆయన అడ్వకేట్గా పనిచేశారు, ప్రాక్టీస్ కూడా చేశారని చెప్పని. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి రాంబాబు గారు. ఫ్రమ్ వేర్ యువర్ బార్న్, మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మా ఫాదర్ ఈజ్ ఆల్సో ఎన్ అడ్వకేట్. ఓకే, మా ఫాదరు అడ్వకేటు. మా ఫాదరు రేపల్లో ప్రాక్టీస్ చేసేవారు. నేను నా విద్యార్థి జీవితం అంతా కూడా రేపల్లె అవనగడ్డని పక్కనే. ఓకే, ఏది కృష్ణా జిల్లా అవనగడ్డ అన్నారా? ఓకే, దట్ ఈస్ మై మదర్స్ ప్లేస్. ఓ ఓకే. మా మదర్కి బ్రదర్స్ లేరు, కాబట్టి మా మదర్ ఆస్తులు కూడా మాకు వచ్చినాయి. ఓకే, కాబట్టి మా తాతల దగ్గర, వాళ్ళ దగ్గర మేమే పెరిగేటటువంటి అవకాశం ఉంది. అక్కడ ఎక్కువ బాల్యం అంతా అక్కడ చదువుకున్నాను నేను. ఓకే, అవనగడ్డలో చదువుకున్నాను. తర్వాత రకరకాల చోట్ల చదివించారు. మా నాన్న నన్ను ఏదో ఇంజనీరింగ్ చేయాలని మా నాన్న అభిప్రాయం. ఓకే, నన్ను దెందులూరు ఉంది కదా మీకు, అక్కడ ఏలూరు దగ్గర దెందులూరులో వివేకానంద గురుకుల విద్యాలయం ఉండేది. అబ్బో, దానిలో నన్ను చేర్చారు. అన్ని ఇప్పుడు ఇవన్నీ బిఫోర్ సెవెంత్ క్లాస్ ముందు. అక్కడ నుంచి ఏర్పేడులో వినయాశ్రమం ఉంది, ఓకే, అక్కడ చేర్చారు. ఏంటి ఫార్వర్డ్ ఆయనకు తాపత్రయం బాగా చదివించాలి అనేది. మా ఫాదరు, అవును, ఆయన అప్పట్లోనే అడ్వకేట్ అంటే దట్ ఈస్ చదువు అంటే చాలా ఇష్టం ఉంటే కానీ చాలా ఇష్టం. మా ఫాదరు అంటే మా గ్రాండ్ ఫాదర్ చాలా పూర్ ఫ్యామిలీ. ఓకే, మిడిల్ క్లాస్ కన్నా బిలో, ఒక 2 ఎకరాలు, వ్యవసాయదారుడు. మా నాన్న బాగా చదివించాడు, మా నాన్న అడ్వకేట్ అయ్యారు. మమ్మల్ని బాగా చదివించాలని మా నాన్న యొక్క కోరిక, నన్ను ఇంజనీర్ చదివించాలని ఆయన కోరిక. చాలా చిత్రమైన విషయం అది. ఇంజనీర్ చదివించాలంటే నేనేమో పాలిటిక్స్ వైపు రావాలని నా కోరిక. మాకు బాగా ఘర్షణ ఉండేది నాకు మా ఫాదర్కి. ఓకే, అంటే ఐ మీన్ వైల్ యువర్ స్టడీ, మీరు చదువుకుంటున్నప్పుడే ఈ రాజకీయాల మీద ఆసక్తి ఉండిందా, లేకపోతే తర్వాత ఈ కాలేజ్ డేస్ వీటిల్లో మీకు యూ ఫెల్ట్ దట్ ఇంట్రెస్ట్? అంటే ఇంటర్మీడియట్ దగ్గర నుంచి అసలు చదువుకోలేదు అని చెప్పాలంటే. పాలిటిక్స్ ఇంటర్మీడియట్లో స్టూడెంట్ పాలిటిక్స్. అప్పుడు ఎమర్జెన్సీ అయిపోయిన కొత్త. ఓకే, అప్పుడు స్టూడెంట్స్ యూనియన్కి ఎలక్షన్స్ ఉండేవి. అవును అవును, అవి కూడా పెద్ద హంగామాగా ఉండేవి. ఇప్పుడు లేవు కానీ చాలా గొడవలు జరిగాయి, గొడవలు, గందరగోళాలు, ఏఎస్ఎఫ్ఐ, ఆర్ఎస్యు ఇవన్నీ ఉండేవి. అవును, రేపల్లో నా విద్యార్థి జీవితం ఇంటర్మీడియట్తో స్టార్ట్ అయినప్పుడు నేను రేపల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఫస్ట్ టైం నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశాను. అవును, ఎన్ఎస్యూ నుంచా? నో, ఇండిపెండెంట్. ఓ ఓకే. అప్పుడు మేము లోకల్గా ఒక అభ్యుదయ విద్యార్థి సంఘం అని పెట్టుకున్నాం మేమే. అభ్యుదయ విద్యార్థి సంఘం అని పెట్టాం. మీరు రేషనలిస్టా? రేషనలిస్ట్ నేను. అవునా? అవును, లెఫ్ట్కి అనుకూలంగా ఉండేవాడిని ఇప్పుడు కూడా. అప్పట్లో మాకు అవనగడ్డలో సనకా బుచ్చికోట గారని ఒక ఆయన ఉన్నాడు, ఎక్స్-ఎంపీ, రెవల్యూషనరీ గ్రూప్స్తో ఉండేవాడు. కొల్లా వెంకయ్య గారు, అవును తెలుసు, ఆయన కాను, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆయనతో మాకు పరిచయం ఉండటం వల్ల మాకు ఆ ఆలోచన వచ్చింది, ఐడియాలజీ వచ్చింది. అదే స్లోగా స్టూడెంట్స్లోకి వచ్చిన తర్వాత మేము అభ్యుదయ విద్యార్థి సంఘాన్ని పెట్టి రేపల్లో ఐ కంటెస్టెడ్ యాజ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. ఓకే, అది హోరాహోరీగా జరిగింది ఆ రోజుల్లో. పెద్ద ఎలక్షన్, గందరగోళం, గెలిచాం.
ఓకే. ఆ తర్వాత మళ్ళీ డిగ్రీ కాలేజీలో మళ్ళీ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్కి కంటెస్ట్ చేశా, ఓకే. అప్పుడు గెలిచా. ఆ తర్వాత నేను ఎన్విపి లా కాలేజీ విశాఖపట్నంలో అక్కడ లా జాయిన్ అయ్యా. ఓకే. ఫైనల్ ఇయర్లో అక్కడ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశా. మీరు వైజాగ్లో చదివారా? వైజాగ్లో. ఓకే. అక్కడ కూడా గెలిచా. ఓకే. ఈ 3 సార్లు గెలిచిన తర్వాత నాకు మా రేపల్లో బ్రాండ్ వేశారు, వీడు కాబోయే ఎమ్మెల్యే అని. ఓకే. విద్యార్థి దశలో విద్యార్థి దశలు అంటే ఊరినే కంటెస్ట్ కాదు, కంటెస్ట్ కన్నా ముందు అనేక ఉద్యమాల్లో పాల్గొనేవాళ్ళం మేము. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి ఉద్యమాలు, అప్పుడు వెంకటరావు గారు వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా ఉన్న రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాల్లో పాల్గొనేవాళ్ళు. దట్ వాస్ సో రెవల్యూషనరీ. ఒక విద్యార్థిగా నేను నా పట్టణంలో చాలా మందికి పరిచయస్తుడిగా మిగిలా. చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నారు అనే ఒక అభిప్రాయం. హర్తాళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉండే అప్పుడు హర్తాళ్ళు. అవును అవును అవును. సో ఆ రకంగా విద్యార్థి దశలో ఉండంగానే రాజకీయాల పట్ల తీవ్రమైన ఆసక్తి ఉండేవాళ్ళు. ఓకే. సో అది అట్లా డ్రైవ్ చేసుకుంటే ఫస్ట్ టకామని ఎమ్మెల్యే అయిపోయాను అంతే. నేను బిఎల్ పూర్తి చేశాను, ఐ థింక్ ఇట్ ఈస్ 86 కంప్లీట్ అయిపోయి లా ప్రాక్టీస్ చేశాను. 89లో టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయిపోయాను. ఓకే. ఇదంతా బాగానే ఉంది, రాజకీయాల్లోకి ఎట్లా వచ్చారనేది బాగుంది. అండ్ కానీ నేను ఒక పిక్చర్ చూశాను, మీరు ఏదో యాక్టింగ్ అనుకుంటా, మెడలో ఒక టవల్ ఏదో వేసుకొని బీచ్ బ్యాగ్. అదేంటి ఆ పిక్చర్ ఏంటది? మీరు యాక్టింగ్ చేశారేమన్నా? అది చిన్న ఎపిసోడ్. ఓకే. ధర్మవరపు సుబ్రహ్మణ్యం మీకు ఐడియా ఉంటుంది, లెజెండరీ యాక్టర్. ఆయన నాకు చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఓకే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మద్యపాన నిషేధం మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఓకే. 89 గురించి చెప్తున్నారు మీరు? 89 గురించి చెప్తున్నారా? 89 మధ్యలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మద్యపాన నిషేధం మీద ఒక ఉద్యమం జరిగింది, మీకు ఐడియా ఉంది? అవునవును, బాగా జరిగింది. అప్పుడు సారాని బాయ్కాట్ చేశారు, సారాని బ్యాన్ చేశారు. కరెక్ట్. ఫస్ట్ టైం సారా ఉండేది, ప్రభుత్వ సారాయి దుకాణాలే ఉండేవి, వాటన్నింటినీ బ్యాన్ చేశారు. అప్పుడు ఆ ఉద్యమం సందర్భంగా ఏం జరిగిందంటే ప్రభుత్వమే అప్పుడు దూరదర్శన్ ఉండేది, ప్రభుత్వమే కొన్ని ఎపిసోడ్లు చేసి మద్యం తాగటం ప్రమాదకరం అనే దాని మీద ఒక ఎపిసోడ్ చేసి వాటిని రిలీజ్ చేయాలి ప్రజలకు అని అనుకున్నారు. ఓకే. అప్పుడు నేను విజయభాస్కర్ రెడ్డి గారిని అడిగితే ఒక ఎపిసోడ్ ఇచ్చాడు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఏమన్నా అంటే మీరు నటించమన్నాడు, నాకు కూడా ఆ కోరిక ఉంది నటించాలి. సో శృతి అని ఆర్టిస్ట్ ఉంది, ఇప్పుడు కూడా కొన్ని ఎపిసోడ్లో వేస్తుంటుంది. మేమంతా కలిసి అప్పుడు కర్రేడులో ఒక ఎపిసోడ్ 22 minutes ఎపిసోడ్ తీయడం జరిగింది. ఆ ఎపిసోడే ఓకే. దానికి సంబంధించిన ఫుటేజ్ బయటకు వచ్చింది. సారా నిషేధించాలి, సారా తాగటం ప్రమాదకరం, సారా తాగటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ఒక చిన్న కథని దానిలో తీయడం జరిగింది, దానిలో నేను యాక్ట్ చేశాను. ఇది కరేడ్ అంటే ఇప్పుడు ఇష్యూ నడుస్తుంది ఇండోస్ అక్కడన్నా? ఓకే. ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి దాంట్లో? మీరే హీరో క్యారెక్టర్? అవునా? ఓకే. మెయిన్ క్యారెక్టర్ గుర్తులేదు కానీ ఓకే, మెయిన్ క్యారెక్టర్ చేశారు. మెయిన్ క్యారెక్టర్. ఓకే. అంటే నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, మీరు కొద్దిగా స్టైలింగ్కి కూడా బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ మధ్య సడన్గా ఆ బ్లాక్ హెయిర్ నుంచి టక్కుమని వైట్ హెయిర్కి రావటం, ఫ్రేమ్స్ మార్చడం, ఐ అబ్జర్వ్డ్ ఇట్. ఎందుకంటే స్టైలింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందంటే పెద్ద ఫ్రేములు పెట్టడాలు. మీరు పెద్ద ఫ్రేమ్ మార్చారు, మళ్ళీ ఇది మార్చేశారు, మళ్ళీ పాత దానికి వెళ్ళిపోయారు. ఎందుకని? ఉన్నాయి 2-3 ఫ్రేములు ఉన్నాయి, మారుస్తుంటాను. బాగా స్టైలింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనుకుంటుగా? అని కాదు, అదే స్టైలింగ్ అని నేను అనుకోను, కొద్దిగా నీట్గా ఉండాలని అనుకుంటాను. అది స్టైల్గా అనుకుంటే మనం చేయగలిగేది. సో నేను కూడా జుట్టుకు కలర్ తీసేయడానికి గల కారణం డాక్టర్. అవునా? వద్దన్నారా? నాకు ప్రభురామిరెడ్డి అని నాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు, అన్నీ ఆయన సంప్రదించి చేస్తా. ఆయన మీ ఆరోగ్యరీత్యా మీరు జుట్టుకు రంగు వేయడం తీసేయాలి అని చెప్పాడు. ఓకే ఓకే, తీసేస్తానని చెప్పా. కానీ కొద్దిగా స్టైలిష్గానే ఉందండి ఇదంతా, మొత్తం వైట్ అండ్ వైట్. దానికి స్టైలిష్గా మా తర్వాత గడ్డం పెంచాను దానికి మ్యాచింగ్ కోసం. సో ఏది అలవాటు చేస్తే అది మనకోండి, అది ఏముంది. అవును, అంటే సడన్గా ఇట్లా రైట్. మీ అందరికీ నల్లగా ఉంది కాబట్టి అందంగా ఉంది, నాకు తెల్లగా ఉంది కాబట్టి అందంగా. దిస్ ఈజ్ యాక్చువల్లీ మోర్ బ్యూటిఫుల్ దెన్ వాట్ యువర్. దీని ఆ లుక్ కంటే ఈ లుక్కే చాలా బాగుంది, అది చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది, న్యాచురల్గా ఉంది ఇది. సో ఎట్లా ఉన్నారు పిల్లలు? బాగున్నారా? బాగున్నారు. ఏంటి ముగ్గురు పాపలు ఎక్కడెక్కడ ఉన్నారా? యూఎస్లో ఒక పాప యూఎస్లో ఉంటుంది, ఒక పాప షీఈ్ ఏ డాక్టర్, ఒక పాప గుంటూరులోనే ఉంటుంది. ఓకే. అమ్మాయి కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసింది కానీ షీ ఈజ్ నాట్ డూయింగ్ ప్రాక్టీస్. ఇంకొక పాప ఎంబీబీఎస్ పూర్తి చేసింది, ఇప్పుడు
యూకేలో ట్రైన్ అవుతుంది. ఓ ఏంటంటే ఇది దాన్ని ఏమంటారు డెర్మటాలజీ మీద 1 year కోర్స్ చేస్తుంది. ఇప్పుడు వచ్చింది. ఓహ్ నైస్. ముగ్గురు ఉన్నారు. రాంబాబు గారు, మీరు అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి పాలిటిక్స్ చూస్తున్నారు, దశాబ్దాలుగా చూస్తున్నారు. 1994లో అనుకుంటారు కదా మీరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అవును. అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు చూస్తున్న ఈ రాజకీయ ప్రస్థానం మీరు చూస్తుండగానే చాలా టాక్సిక్గా మారిపోయిందని మీరు ఒప్పుకుంటారా? అంటే హుందాగా ఉండి రాజకీయాలు డౌన్ఫాల్ అయిపోయింది కదా, అయింది కదా. సో మీ దృష్టిలో రాజకీయాలు ఇలా మారటానికి కారణం ఏంటనుకుంటున్నారు? అంటే రాజకీయ నాయకులు కాదా? రాజకీయ నాయకులు కాదని ఎలా చెప్పగలుగుతాం? ఖచ్చితంగా రాజకీయ నాయకులే. మీరు అసలు కొన్ని సర్ప్రైజింగ్ నంబర్స్ నేను చెప్పలేను, కానీ 89లో నేను కంటెస్ట్ చేసినప్పుడు నా ఎలక్షన్ ఖర్చు వెరీ సింపుల్ అనమాట. ఇవాళ ఒక్క ఊరేగింపుకు సరిగిపోయే ఖర్చు. అవును, కోట్లే కదండి ఇప్పుడు. ఒక్క ఊరేగింపుకు సరిగిపోయే ఖర్చు ఏది? ఒక చిన్న ఊరేగింపుకి, నాటి నామినేషన్ కూడా కాదు, ఒక చిన్న ఊరేగింపుకు సరిపోయే. అది మీ ఎలక్షన్ ఖర్చు అప్పట్లో. ఇవాళ దీనికి ఎవరు కారణం? ప్రజల, నాయకుల? అందరూ సిస్టమ్, మొత్తం సిస్టమే. ప్రజలు నేను అనటానికి లేదు. ప్రజలు ఇస్తుంటే తీసుకుంటారు, తీసుకోపోతే మళ్ళీ మన కోపం వస్తుంది, వాడు మనకు ఓటేయడేమోనని అంటారని వాడు భయపడి ఇద్దరి దగ్గర తీసుకున్నాడు, ఇష్టం ఓటేస్తున్నాడు. వాళ్ళు కూడా కలెక్టరేట్ల ముందు ధర్నాలు కూడా చేస్తున్నారు కదా, మాకు డబ్బులు లేదు. కలెక్టరేట్ల ముందు కాదు, క్యాండిడేట్లు ఇంటికి వచ్చేస్తున్నారు, మాకు డబ్బులు రాలేదని వస్తున్నారు. సో దీన్ని నేను అంటే ఇవాళ రావణ గారు, ఇప్పుడు నేనేదో నారా చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనూ ఆయన మీద వ్యతిరేకతతోనూ చెప్తున్నాను కాదు, కానీ మీరు కంపేర్ చేయండి కర్ణాటక, తమిళనాడు, అదర్ స్టేట్స్లో కన్నా కూడా మన స్టేట్స్లో చాలా ఎక్కువ ఎన్నికల ఖర్చు. తెలుగు రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో 100% దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా? ఎన్టీ రామారావుని దించేసిన తర్వాత ఆయన ఏ విధంగా అయినా అధికారంలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా వదిలేశాడు. అదర్ పార్టీస్ కూడా ఏం చేయాలి? మీరు 99 ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారా? ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ జరిగింది, చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి. అవును, 99. అప్పుడు విపరీతంగా డబ్బులు వాడేశాడు. అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు అందరూ అదే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అవును, అలా ఖర్చు పెట్టేవాడికి టికెట్ ఇచ్చే పరిస్థితి. అసలు నాకు 89లో టికెట్ ఇచ్చినప్పుడు 5 రూపాయలు కూడా లేవు నా దగ్గర. ఓకే, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ఓకే 5 రూపాయలు కూడా లేవు. నామినేషన్ వేయటానికి కావలసినటువంటి 10,000 రూపాయలు ఎంతో, ఇంకా తక్కువే అనుకుంటా, అది కూడా నా ఫ్రెండ్ కట్టాడు. ఓకే, ఆ రోజు మన పరిస్థితి. డబ్బులు లేకపోయినా టిక్కెట్లు ఇవ్వచ్చు, డబ్బులు లేని వాళ్ళు కూడా గెలుస్తారు అనుకునే రోజులది. ఇవాళ డబ్బులు లేకపోతే టిక్కెట్ వచ్చే పరిస్థితి లేదు. అవును, ఒకవేళ టిక్కెట్ వచ్చినా డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఎన్నికలకు ముందే ఓడిపోతున్నాడు అనే ప్రచారాన్ని తట్టుకోలేక విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా దాని ఇంపాక్టే ఈరోజు అడ్మినిస్ట్రేషన్ మీద కూడా పడట్లా. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఇట్లా ఖర్చు పెట్టినప్పుడు లెటర్స్ ఒక 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడితే ఆబ్వియస్లీ పదవి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్స్లోనో లేకపోతే వర్కుల్లోనో టెండర్లోనో ఏదో లేకపోతే వైన్ షాపుల్లోనో ఏదో దాంట్లో వీళ్ళు పిక్కుందామని చూస్తూనే ఉంటారు కదా. హ్యూమన్ టెండెన్సీ బేసిక్ జరుగుతుంది కూడా అదే కదా, జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అవును ఎమ్మెల్యే అనేవాడు డబ్బులు తీసుకోవటం అనేది తప్పు కాదు అనే నిర్ణయానికి వచ్చేసారు. అవును, ఇప్పుడు తప్పు మరీ నువ్వు తన్ని కొట్టి బలవంతం చేసి తీసుకుంటే తప్పు ఇచ్చింది తీసుకుంటే వాడు చాలా మహాత్ముడు అనేటువంటి పద్ధతికి వచ్చేసింది వాళ్ళు. అవును, మీరు ఇప్పుడు అన్నారు అసలు ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేదు, మా ఫ్రెండ్ కడితేనే నాకు ఇలా టికెట్ వచ్చింది అని చెప్పని. అప్పట్లో మీ పొలిటికల్ మెంటర్ ఎవరు? అంటే ఎందుకు అడుగుతున్నానంటే అసలు మీకు టికెట్ రావడానికి ఎవరో ఒకళ్ళు, మీకు ఒక గురువు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఎవరు హెల్ప్ చేశారు మీకు టికెట్ రావడానికి? నాకు అప్పుడు రాయపాటి సాంబశివరావు గారు హెల్ప్ చేశాడు. గుంటూరు ఆయన అప్పుడు ఎలక్షన్ కమిటీ మెంబరు. ఓకే, నేను ఎందుకు నాకు హెల్ప్ చేశానంటే అక్కడ రేపల్లిలో 2 యాక్టివ్గా ఉంటున్నటువంటి వ్యక్తుల జాబితాలో నేను ఒకడిని. సో ఈ కుర్రోడు బాగా వర్క్ చేస్తున్నాడు, ఈ కుర్రోడు అయితే బాగా గెలుస్తాడు, కాంగ్రెస్ టికెట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది ఇప్పుడు. ఓకే, హీ రికమెండెడ్ మై నేమ్. ఓకే, చేయగానే హైకమాండ్ యాక్సెప్ట్ చేసింది. సర్ప్రైజ్ యాక్చువల్గా. ఆ రోజున అంబటి రాంబాబు టికెట్ రావడం అంటే అప్పుడు ఏజ్ అబౌట్ 30 years. 30 years యంగ్స్టర్ని, అడ్వకేట్ని, ప్రాక్టీసింగ్ కారు కూడా లేదు, కేవలం స్కూటర్ మీద తిరుగుతున్నాను, నాకు టికెట్ రావడం అంటే అందరూ సర్ప్రైజ్. ఓడిపోయేది మొట్టమొదటి వీడియోని అన్నారు, గెలిచి కూర్చున్నాను.
చెప్తున్నా ఆ రోజుల్లో అలా ఉండేది వాతావరణం. ఇవాళ అసలు మొత్తం డబ్బే. ఆ పరిస్థితి అసలు లేనే లేదు. ఎంత ఖర్చు పెడతావో లెక్క చెప్పమని అడుగుతున్నారు. ఆ 89లో కదా, అవును, ఈ 89లో గెలిచిన తర్వాత మీరు మళ్ళీ 2019 దాకా వచ్చారు కదా, దాంట్లో 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు కంటెస్ట్ కూడా చేయలేదు అనుకుంటా. 2 సార్లు కంటెస్ట్ చేయలేదు, 2 సార్లు ఓడిపోయారు. 2 సార్లు ఓడిపోయారు. మళ్ళీ సత్యనపల్లి మళ్ళీ ఓడిపోయాను 89 మళ్ళీ 2014లో 14లో ఓడిపోయారు. అవును, 94 and 99 ఓడిపోయారు. ఎస్ కదా. తర్వాత ఏదో పట్టు వదలని విక్రమార్కుడిలాగా 30 సంవత్సరాలు మళ్ళీ జర్నీ చేసి మళ్ళీ కూర్చొని మినిస్ట్రీ తీసుకున్నారు కదా. అంటే ఈ క్వశ్చన్ నేను అడగడానికి కారణం ఏంటంటే, మీరు నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేశారా, అరే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం వెళ్తామా, లేదంటే ఏదైనా టైంలో నైరాశ్యానికి గురయ్యి అంతే? నేను ఎప్పుడైతే రేపల్లో 2 సార్లు ఓడిపోయానో, ఓడిపోయిన తర్వాత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, మీకు ఐడియా ఉంది? అవును. ఆ పాదయాత్రలో స్టార్టింగ్ టు ఎండింగ్ పాల్గొన్న వ్యక్తులు నేను ఒకరిని. ఓకే. నేను, కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రాజగోపాల్ మన ఎంపీ ఎక్స్ఎంపీ రాజు త్రూఅవుట్ పాల్గొన్నాం. మొన్న ఈ మధ్యన కేవీపీ రామచంద్రరావు గారు కూడా కామెంట్ చేశాడు. ఇదే ఈ పాదయాత్ర గురించి నేను ఏదో సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు, పాదయాత్రలో అంత సాహసంగా పాల్గొన్నావు కానీ పోటీ చేయడానికి ఎందుకు సాహసం చేయలేదు, పోటీ చేస్తే ఆ రోజునే గెలిచేవాడు కదా అన్నాడు. నిజంగా ఎందుకంటే చాలా మంది టికెట్ రాలేదు అనుకుంటారు. కాదు, నేను వాలంటీర్లీ రిజెక్టెడ్ టు కంటెస్ట్. సో మీకు ఆఫర్ వచ్చింది? ఆఫర్ అండ్ పిసిసి ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి గారు, అపోజిషన్ లీడర్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళం. మమ్మల్ని పిలిచి అడిగాడు ఆయన కంటెస్ట్ చేస్తామని అడిగితే, నేను కంటెస్ట్ చేయండి సార్, ఈసారి వదిలేయండి సార్ అన్నా నేను. అందువల్ల నాకు ఏపీఐసీ చైర్మన్ ఇచ్చారు. నన్ను కాదన్న తర్వాతే రేపటి టికెట్ ఇంకోళ్ళకి ఇచ్చారు. అవును, మీరు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళండి. ఎందుకంటే 2004లో నేను ఒక యాడ్ చూశాను. నేను అప్పుడే 10th క్లాస్ అనుకుంటా, ఐ గెస్. అప్పుడు నేను ఒక యాడ్ చూసా. అదేంటది, మీరు 2009 ఐ గెస్, 9 ఐ వాజ్ స్టడీయింగ్ దెన్. ఒక యాడ్, మీరు ఒక కోడిపిల్లని ఇలా మునొచ్చి ఇట్లా కొట్టంగా కోడిపిల్ల గుర్తుందా మీకు యాడ్? అది ఆ కోడిపిల్ల ఇలా చంద్రబాబులో ఎల్లో కలర్ కోడిపిల్లలు 2 ఉంటాయి. ఆ కోడిపిల్ల మునొచ్చి ఎవరు నువ్వు గుర్తుందా? దట్ ఈస్ మై క్రియేషన్. అవును, ఆ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టున్నారు కదా యాక్చువల్గా. అవును, యాక్చువల్గా అది కంటిన్యూషన్ ఆఫ్ టీడీపీ యాడ్. తెలుగుదేశం బట్టి అప్పుడు ఒక యాడ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఏంటంటే 2 కోడిపిల్లలు వచ్చి మాట్లాడుకోవటాలు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తప్పుగా మాట్లాడుతుంటే దాన్ని యాడ్. నెక్స్ట్ ఐడియా ఎవరిది? 2 కోడిపిల్లలు వచ్చి అటు మాట్లాడుకుంటాయి, బంటి చంటి అని. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వీళ్ళు అడిగితే ఇంకొక చంటి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాడ్ చెబుతూ ఉంటుంది. ఇది రోజు రన్ అవుతూ ఉంటుంది టీవీల్లో. దిస్ ఇది వాళ్ళ అడ్వర్టైజ్మెంట్. నేను దాన్ని ఏం చేస్తే సేమ్ అదే తీసుకుని ఒక మునీశ్వరుడు వస్తాడు, ఎవరు మీరు అని అడుగుతారు. మేము కోడి పిల్లలు అంటాయి. మీరు కోడి పిల్లలు కాదు, మీ నిజస్వరూపం చెప్పమంటాడు. మీరు లేదు మేము కోడి పిల్లలు అంటారు. మునీశ్వరుడు అప్పుడు నీళ్లు తీసుకుని మీ నిజస్వరూపాలు బయటపడబాగా కొట్టంగానే దానిలోంచి 2 నక్కలు వస్తాయి. ఒక నక్క ఏమో చంద్రబాబు నాయుడు, ఒక నక్క ఏమో సిపిఎం రామకృష్ణ. అవును, గుర్తు. కొట్టడంగానే వాటి మీద రాళ్ళు వేస్తారు, పారిపోతారు. అప్పుడు 2009లో మహాకూటమి లాగా పొత్తులో ఉన్నట్టున్నారు కదా, కేసీఆర్ గారు, సిపిఎం మొత్తం అందరూ. అవును, అప్పుడు నాకు చాలా కామెంట్ వచ్చింది, నువ్వు 4 రోజుల పాటు వాళ్ళు చేసిన ప్రచారాన్ని ఈ ఒక్క దెబ్బతో తిప్పికొట్టారని. అది మీ ఐడియానేనా? నా ఐడియానే. నైస్, అది చాలా బాగా వచ్చింది అడ్వర్టైజ్మెంట్. అది కౌంటర్ అడ్వర్టైజ్మెంట్. ఆ తర్వాత నేను 2 గాడిదలు పెట్టా. గాడిదలు పెడితే కేవీపీ రామచంద్రరావు గారు అన్నాడు, గాడిదలు చాలా మంచి అయ్యా, గాడిదలు పెట్టమా, నక్కలను పెట్టా అన్నాడు. దాన్ని నక్కలుగా సవరణ. అంటే యాక్చువల్లీ నక్కలు పెట్టడం కూడా చాలా టెక్నికల్గా కరెక్టే. అంటే కొద్దిగా ఎలా అంటారు, నక్కజిత్తులు అంటారు కదా, అట్లా ఆలోచిస్తున్నాయి అనేది అది చాలా బస్ చేసింది వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కూడా ఆ రోజుల్లో కదా. గుర్తొచ్చింది యాడ్. సో నేను చూశాను. సో ఆ మునీశ్వరుడికి వాయిస్ ఇచ్చాను నేను అప్పుడు. అవును. మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ రిలేషన్షిప్ ఎట్లా ఉండేది? అంటే మీరు మొత్తం పాదయాత్ర అంతా కూడా మీరు ఆయనతో పాటు ఉన్నారు కదా అప్పుడు. అంటే ఈ చిత్రం ఆయనతో పాటు ఉన్నట్టుంటాం కానీ అసలు ఆయనతో కనపడం మేము. అవును, కానీ మీరు ఉంటాం. ముందో వెనక ఉంటాం, ఈవినింగ్ కలుస్తాం. రాజశేఖర రెడ్డి గారితో పాటు నడవటం అనేది అసాధ్యం, విపరీతమైన ఒత్తిడి. ఓకే. అందుకని మేము ఒక 2-3 కిలోమీటర్స్ ముందు వెళ్ళిపోతుండేవాళ్ళం. అవును, మా ప్రజలందరూ కూడా ఇట్లా, నేను కరుణాకర్ రెడ్డి 2-3 కిలోమీటర్స్ ముందు వెళ్ళిపోతుండేవాళ్ళం. ఓకే. ఈవినింగ్ అయిన తర్వాత లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనూ కలుస్తుండేవాళ్ళం. ఓకే.
ఎట్లా ఉండేది మీకు ఆయనకి రిలేషన్షిప్? హౌ వాజ్ హీ విత్ యూ? యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారి గురించి వచ్చినప్పుడు ప్రతి ఒక్క నాయకుడు ఇంక్లూడింగ్ ఆపోజిషన్లో ఉండే వాళ్ళు కూడా చాలా హుందాగా మాట్లాడతారు, ఆప్యాయంగా మాట్లాడతారని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఎవరినైనా సరే సహచరులుగానే భావిస్తాను తప్ప నేను నా శిష్యుడిగా భావించిన అనేటువంటి మాట మాట్లాడేవాడు. అవునా? చాలా సందర్భాలు. ఓకే. మమ్మల్ని కూడా సహచరులుగానే ఆయన మేమేమో ఆయన గౌరవంగా ఉండేవాళ్ళం కానీ బట్ ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, కలిసి భోజనం చేస్తూ ఉండేవాళ్ళం, చాలా బాగా ఉండేవాడు, మిక్స్ అయిపోయేవాడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో పెరిగినటువంటి నాయకుడు కదా. కాంగ్రెస్లో పెరగటం అంటే చిన్న వ్యవహారం కాదు కదా, కింద మీద పడి. అవును అవును. సో అంటే ఏదైనా ఒక మంచి మూమెంట్ మీరు ఎప్పటిదాకా షేర్ చెయ్యని లేకపోతే పంచుకోవాలనుకున్నది ఏమైనా ఉందా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మీకు? వేర్ యూ ఫెల్ట్ అబ్బా దిస్ ఇస్ హౌ. ఇప్పుడు చాలామంది నేను ఒక కలెక్టర్తో మాట్లాడినప్పుడు హీ సెడ్ అట్లా కాదయా మనోడే చేస్తాడని చెప్పారు. ఆయన ఒక మూమెంట్ చెప్పారు. అట్లా మీకేమైనా ఏదైనా పని కోసం వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఈజ్ దెర్ ఎనీ మూమెంట్ దట్ యూ ఫెల్ట్ ఆహా దిస్ ఈజ్ వాట్ అ లీడర్ ఈజ్ అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మీకు ఒక సంఘటన, చాలా చిత్రమైన సంఘటన చెప్తాను, మీరు అడిగారు కాబట్టి నాకు గుర్తొచ్చింది. ఇది ఎవరు ఊహించినటువంటి సంఘటన. ఓకే. దీన్ని నేను చెప్తే తప్ప అది అర్థం కాదు, తెలుస్తుంది, అర్థం కాదు. అదేంటంటే రాజశేఖర రెడ్డి గారు, పి జనార్దన్ రెడ్డి గారు గుంటూరులో హెలికాప్టర్లో దిగుతారు. ఓకే. ఎవ్వరు ఉండరు, నేను ఒక్కడనే ఉంటాను. నేను కారులో వాళ్ళిద్దరిని తీసుకెళ్తాను. ఓకే. ఇది సాధ్యమా? రాజశేఖర రెడ్డి గారు, పి జనార్దన్ రెడ్డి గారు ఇద్దరు, పి జనార్దన్ రెడ్డి తెలుసు కదా, నో మోర్, ఇద్దరు హెలికాప్టర్లో దిగుతారు. ఎవ్వరు ఉండరు రిసీవ్ చేసుకోవడానికి. అంబటి రాంబాబు ఒకడే ఉంటాడు. అంబటి రాంబాబు కారులోనే తీసుకెళ్తాడు. ఓకే. ఇది సాధ్యమా? ఎట్లా వర్కౌట్ అయితే? వాళ్ళిద్దరు టాలెస్ట్ పర్సనాలిటీస్ కదా ఏపీ అండ్ తెలంగాణలో. అంటే ఇప్పుడు తెలంగాణ కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పి జనార్దన్ రెడ్డి గారు, పిజిఆర్ అంటే ఇప్పటికి కూడా అసలు ఇట్ విల్ నాట్ హ్యాపెన్. హెలికాప్టర్లో గుంటూరులో దిగుతుంటే ఎవరు రాకపోతే అవును వేలాది మంది వస్తారు ఫస్ట్ అక్కడికే ఫస్ట్. అవును. దీన్ని విప్పితే మీకు అర్థమైంది. వాట్ హ్యాపెన్? అది ఐ థింక్ ఏ ఎలక్షన్ నాకు కరెక్ట్గా డేట్ గుర్తురావట్లేదు కానీ సోనియా గాంధీ పార్లమెంట్ ఎలక్షన్స్ శివశంకర్ గారు కంటెస్ట్ చేశాడు గుంటూరు తెనాలికి. అప్పుడు సోనియా గాంధీ గారు ప్రచారానికి వస్తున్నారు. ఓకే. ముందు వచ్చినటువంటి హెలికాప్టర్లో సోనియా గాంధీ గారు దిగారు. ఓకే. ఓకే. ముందు వచ్చిన హెలికాప్టర్లో సోనియా గాంధీ గారు దిగారు. జనం తండోపతండాలుగా వచ్చారు. సోనియా గాంధీ గారు కారు వేసుకు వెళ్ళిపోయారు. ఆవిడతో పాటు ర్యాలీకి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఏంటి రాజశేఖర రెడ్డి గారు వస్తారన్న రాలేదు ఏంటంటే కేవీపీ రామేంద్ర గారికి ఫోన్ చేశారు. రాజశేఖర్ గారు రాలేదు ఏంటంటే హెలికాప్టర్ అంటే వెనకాల ఇంకొక హెలికాప్టర్ వస్తుంది, అది సింగిల్ ఇంజిన్ హెలికాప్టరు, అది కొద్దిగా లేటుగా వస్తుంది, నువ్వు వెళ్ళమాక అక్కడే ఉండు అన్నాడు. అందరూ బలోమంటే వెళ్ళిపోయారు. ఆ హెలికాప్టర్ చోట ల్యాండ్ అయ్యి ఉంది. ఇంకో హెలికాప్టర్ దిగింది. దానిలో రాజశేఖర్ గారు టీజీఆర్ గెలిచి వచ్చారు. నేనే ఉన్నాను. తీసుకుని మన సభాస్థలికి తీసుకెళ్ళాం. చెప్తే తప్ప ఎవరికి అర్థం కాదు ఇది. అవును. మీరు దాదాపు ఒక 3 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంటారా? 30 సంవత్సరాలు. 89 మొన్న రాజశేఖర్ గారు చనిపోయేంత వరకు 2009 అంతే కదా. అప్పుడు దాకా అంటే దాదాపు ఒక 2-3 దశాబ్దాల దాకా ఉన్నారు మీరు. అలాగా మీకు ఒక పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన ఒక రాజకీయ పార్టీ ఒకవైపు, మీరు అఫిలియేటెడ్గా లేకపోతే మీరు ఇష్టపడిన నాయకుడు ఒకవైపు, ఇలా 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు రాజకీయ పార్టీ కంటే కూడా రాజశేఖర్ రెడ్డి గారికి ప్రయారిటీ ఇచ్చి ఆయన కొడుకు వెనకాల ర్యాలీగా వెళ్ళటం కోసం మీరు వచ్చేసారు. ఏంటి కారణం? ఏంటంటే మీకు రాజశేఖర రెడ్డి గారి కుమారుడికి వెనకమాల ర్యాలీ అవ్వడానికి ఏంటి కారణం? అంటే నేను బేసికల్గా మా ఫాదరు, మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ ఎఫిలియేటెడ్గా ఉండేవాళ్ళు. మేము స్టూడెంట్ వింగ్లో లెఫ్ట్గా ఉన్నా కూడా మా ఫాదర్ కాంగ్రెస్కి ఉండేవారు. ఓకే. సో పవర్ పాలిటిక్స్కి వచ్చేటప్పటికి ఎప్పుడైనా ఈ విద్యార్థి దశలో ఉన్నప్పుడేమో లెఫ్ట్ వింగ్లో ఉంటాం, న్యాచురల్గా జరుగుతుంది విషయం. ఏజ్ పెరిగిన కొద్దికి పవర్ ఎటువైపు ఉందా అనేది పరిస్థితులు కూడా ఉంటాయి, రాజకీయాలు, పోటీలు, ఇవన్నీ కూడా. మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ ఉండటం వల్ల ఆటోమేటిక్గా మేము కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేసాం. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ పెంచేసుకున్నాం. ఎన్టీ రామారావు మీద ద్వేషం కూడా పెంచేసుకున్నాం, ఆపోజిట్ కాబట్టి. సో ఆ లెవెల్లో కాంగ్రెస్ పార్టీలో వచ్చి శాసనసభ్యుడు అయిన తర్వాత నాకు చదువుకునే దగ్గర నుంచి కూడా యంగ్స్టర్కి రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రెబల్గా ఉండేవాడు కదా రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి ఎర్లీ డేస్ చాలా విచిత్రంగా ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు
నడిచి వస్తుంటే వెనకాల 2-3 గన్లు, ప్రైవేట్ గన్లు పెట్టుకుని వచ్చేవాళ్ళు. గుర్తుందో లేదో? లేదు. రాజశేఖర రెడ్డి గారు ఫైర్ బ్రాండ్ కింద లెక్క అప్పుడు. అవునా? రాజశేఖర రెడ్డి పెద్ద ఫ్రాక్షనిస్ట్ అనేవాళ్ళు, రాజశేఖర రెడ్డి జనాన్ని చంపేసేవాళ్ళు అనేవాళ్ళు. అందువల్ల మాకు ఇష్టం కుర్రోళ్ళందరికీ కూడా. కొద్దిగా రెబల్గా ఉండేవాళ్ళు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఏదో ఐ థింక్ వంగవీటి మోహన్ రంగాకు సంబంధించినటువంటి అంశం అనుకుంటా, మీరు ఈ విధంగా దాడులు చేస్తుంటే కడపలో బాంబులు తయారు చేసి పంపిస్తాను నేను స్టేట్మెంట్ ధైర్యంగా, అవునా, డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ అట్రాక్షన్ ఉండే యంగ్స్టర్స్ కి. అవును, కరెక్ట్. పుల్ చేస్తాయి. ఇతను ఫ్యాక్షనిస్టు, ఇతను హత్యలు చేస్తాడు అని ప్రచారం జరుగుతూ ఉండేది. కానీ ఆయన కంటిన్యూస్ గా గెలుస్తుండేవాడు పులివెందులు నా ఎర్లీ డేస్ లో. కాంగ్రెస్ లోకి రాగానే అసలు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఎలా వెళ్ళాలనే తాపత్రయంతో ఉండేవాళ్ళం మేము కుర్రోళ్ళం. ఓకే, సో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడు అయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి గారితో నాకు పరిచయం లేదు. ఓకే, శాసనసభ్యుడు అయిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి తాపత్రయపడితే వెళ్ళిపోయేవాడిని. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఫస్ట్ మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మర్రి చెన్నారెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక డిసిడెంట్ యాక్టివిటీ జరిగింది. ఓకే, మర్రి చెన్నారెడ్డి గారిని దించేయాలని. ఓకే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, పి జనార్దన్ రెడ్డి గారు, వెంగళరావు గారు, శివశంకర్ గారు వీళ్ళందరూ కూడా డిసిడెంట్స్. అవును, ఐ రిమెంబర్. అవును, 89లో. అవును, నేను విన్నాను. అప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారి గ్రూపు చెన్నారెడ్డి గారికి చెన్నారెడ్డికి వ్యతిరేకంగా. ఆ తర్వాత చెన్నారెడ్డి తర్వాత జనార్దన్ రెడ్డి గారు వచ్చాడు. జనారెడ్డి గారికి వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ డిసిడెంట్. అవును, అప్పుడు కూడా మేము రాజశేఖర రెడ్డి గారి వైపు. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చాడు. విజయభాస్కర్ రెడ్డి గారికి కూడా డిసిడెంట్ రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అంటే ఉండేవాళ్ళం మేము. జనరల్ గా ఎమ్మెల్యేలు అనేవాళ్ళు ఎలా ఉంటారు, ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉంటే అవును మనకు పనులు జరుగుతాయి, మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరుగుతుంది, మనం కాస్త డబ్బులు వెనకేసుకోవచ్చు అనుకుంటారు. నాది ఆ టైపు కాదు. నేను రాజశేఖర రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలనుకునేవాడిని. ఐ ఎంజాయ్ దట్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే రాజశేఖర రెడ్డి గారి గ్రూప్లోనే ఉండేవాడిని. రాజశేఖర్ చెన్నారెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నాను, విజయభాస్కర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నాను, జనార్దన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారితో ఐడెంటిఫై అయిపోయాను. వీడు రాజశేఖర రెడ్డి మనిషి అనేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారితో ఉండేవాళ్ళం. నేను, అరుణ్ కుమారు, మన జక్కంపూడి రామ్మోహన్ రావు వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డికి అంటి పెట్టుకుని ఉండేవాళ్ళం. ఓకే, అవును, వీళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి ఇంటికి ఎలా అంటే భయపడే రోజులు విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అవునా? సరే, అలా నేను ఎందుకు చెప్తున్నానంటే, రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని మేము పెంచుకున్నాం. అయితే మా దురదృష్టం నుండి అదృష్టం నుండి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కంటెస్ట్ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు నేను ఎక్కడ కంటెస్ట్ చేయకపోగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే చాలు అనే దశకు వచ్చేసాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అనేక సార్లు ముఖ్యమంత్రిగా ట్రై చేయడం. అవును, ఆయన పిసిసిలో చాలా సంవత్సరాలు ఉంటాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చాలు అబ్బాయి, మనకు పదవులు లేకపోయినా పర్వాలేదు అనుకునే దశకు వచ్చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఒకసారి నాకు ఏపీఎస్ చైర్మన్ ఇచ్చారు, అది 2 years చేశాను. నెక్స్ట్ 2005లో ఆయన గెలవంగానే 2005లో ఇచ్చినట్టు ఇచ్చారు, ఎంబడి ఇచ్చారు. తర్వాత మళ్ళా కూడా నాకు ఇస్తామని కూడా ఆయన చెప్పారు. నిలబడతావా అని అడిగారు నన్ను. నేను నిలబడిన సార్ 9లో. ఈసారి బరీ టఫ్ గా ఉన్నట్టుందని కూడా అన్నాను. చిరంజీవి గారు వచ్చారు, టఫ్ గా నీకు కూడా ఏంది పిచ్చాయండి, మనమే గెలుస్తున్నాం అన్నాడు ఆయన. యాక్చువల్లీ నాకు ఇప్పటికీ గుర్తు, దట్ వాజ్ మై ఫస్ట్ ఓట్. నేను అప్పుడే 2009లోనే నాకు ఫస్ట్ ఓట్. అప్పుడు నాకు ఇంకా గుర్తు, అందరూ మేము కూడా చిరంజీవి గారు అనుకుని ర్యాలీ అయ్యాం అప్పుడు ప్రజారాజ్యం పార్టీ. ఎందుకంటే ఒక కొత్త ఫోర్సు, యంగ్స్టర్స్ కదా, అరే వీళ్ళు రావాలి, ఈ ఓల్డ్ ఏజ్ పొలిటీషియన్స్ ఉండొద్దని. కానీ రాజశేఖర రెడ్డి గారి స్పీచ్లో ఎక్కడా కూడా ఆయన వచ్చి అంబులెన్స్లో కుయ్యి అని చెప్పటం, అప్పట్లో 108 గుర్తుందా, ఆ సభల్లో అవన్నీ చెప్తూ ఆయన ఎక్కడ కూడా లో కాన్ఫిడెన్స్లో కనపడలా. మా ఫాదర్ అంటూ ఉండేవాళ్ళు, కాంగ్రెస్ చూస్తూ ఉండను, మీరు అనుకుంటున్నారు కానీ ఈ మహాకూటమి ఏం వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే ఆయన పథకాలన్నీ చాలా రీచ్ అయినాయని చెప్తే నేను నవ్వుకున్నా. చిరంజీవి, నాదంతా వేరే యూఫోరియా, చిరంజీవి గారు వచ్చారా మామూలుగా ఉండదు ఇంకా అని. లాస్ట్గా చూస్తే 2009లో ఆశ్చర్యకరంగా 151 సీట్ల దాకా, 154 అనుకుంటా అప్పుడు. 2009 154 సీట్లు కొట్టినట్టు బార్డర్లో పాస్ అయ్యారు కదా. అదే కదా 154. ఇందాక మీరు చెప్పారు కదా, ఒక సంఘటన మీకు గుర్తు చేస్తా. చిరంజీవి గారు కడప వెళ్ళాడు. ఓకే, కడప వెళ్ళినప్పుడు యంగ్స్టర్స్ అందరూ చిరంజీవి గారిని జిందాబాదులు కొడుతూ మీసం మలేయండి సార్ అన్నారు. చిరంజీవి గారు మీసం వేలేశాడు. ఫోటో కూడా వచ్చింది, ఎప్పటికో ఫోటో ఉంటుంది. మీసం వేలేశాడు. కరెక్ట్. రాజశేఖర్ గారు కౌంటర్కి ఏం చెప్పాడు తెలుసా, నిజానికి మీసం మెలేయాల్సిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నిజం చెప్పాలంటే ఆ పౌరుషానికి మేము మీసాలు మెలేయం అని
అవును, గుర్తుంది. రాజశేఖర్ గారు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. కరెక్ట్, అవును. ఆయన మీసాల మీద వేస్తున్నాడు, మేము మీసాల మీద ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. కరెక్ట్. అట్లా రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే సార్, మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు యంగ్స్టర్గా ఉన్నప్పుడు, పులివెందుల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, లేదా మొట్టమొదటి క్యాబినెట్లో అంజీ గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు, యంగ్స్టర్గా ఉన్నప్పుడు వేరు. ఆఫ్టర్ పాదయాత్ర ఆయనలో చాలా పరిణితి వచ్చేసింది. అవునంట కదా, చాలా పరిణితి వచ్చేసింది. చాలా సందర్భాల్లో చెప్పాడు, నా కోపం అనే నరం దిగిపోయింది, అప్పుడు కోపంకి ఏం లేదని చెప్పేవాడు. ఆ ఫెరోషనెస్ అంతా తగ్గిపోయి చాలా జెన్యూన్గా ఆలోచించటం, కోపం లేకుండా ఆలోచించటం, అందరినీ కలుపుకు వెళ్ళే ధోరణితో రావటం, ఒక చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్గా వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు. కానీ ఆయన చనిపోకపోతే భారతదేశంలోనే ఒక కీలకమైనటువంటి కాంగ్రెస్ నాయకుడు అయ్యి ఉండేవాడు అనేది నా అభిప్రాయం. అప్పుడు సోనియా గాంధీ గారికి కూడా ఆంధ్ర మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఒక టైంలో. ఎంపీలందరినీ ఇక్కడి నుంచి ఇవ్వటం. మీరు మన్మోహన్ సింగ్ ముఖ్యమంత్రి, నేను ప్రధానమంత్రిని అయ్యానంటే బికాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. అవును, 30 అయ్యానని కూడా చెప్పాడు బహిరంగంగా. సో అట్లా రాజశేఖర రెడ్డి గారు ఒక పరిణితి చెంది కింద పడి మీద పడి అనేక ఆటలు పోట్లు, డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయి, ఆదాయాలు పడిపోయి, మళ్ళా తిప్పుకుని, ఈ రకంగా రాజశేఖర రెడ్డి చాలా కష్టాలు నష్టాలు పడి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. అవును. మీ నియోజకవర్గం మీరు 89లో ఎమ్మెల్యే అయ్యారు కదా, యూ వాజ్ వెరీ యంగ్, 29-30 సంవత్సరాల్లో అయినట్టున్నారు. అప్పుడు అయ్యారు కదా, అప్పుడు మీరు రాజకీయాలు తెలిసిన ఒక పదవిని తీసుకోవటం అనేది, ఒక పదవిలో కూర్చోవటం అనేది దట్స్ అ వెరీ హెక్టిక్ జాబ్. మీరు ఆ టైంలో రేపల్లికి 5 సంవత్సరాల్లో మీరు అప్పుడు చేసిన ఇంకా ట్రేసెస్, సరే నేను ఇప్పుడు అంటే ఇది అప్పట్లో నేను రేపల్లికి ఇచ్చేసా అని మీరు చెప్పుకోలేదు. నేను కారణం ఏంటంటే, నేను ఇందాక మీకు చెప్పాను కదా, రేపల్లిలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి వ్యతిరేకం. ఓకే. సో మీకు ఫండ్స్ కానీ చెన్నారెడ్డికి వ్యతిరేకం. చివరికి చిత్రం ఏంటో తెలుసా, నాకు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేపల్లి మార్కెట్ యార్డు నేను చెప్పినట్టు కూడా ఇవ్వాల. అవునా? వేరే వాళ్ళకి ఇచ్చాడు. ఓకే, ఎందుకంటే మీరు ఆయన గ్రూప్ కాదు, ఆయన అనుకూలమైన గ్రూప్కి ఇచ్చాడు. సో ఆ 5 years నేను రాజశేఖర రెడ్డి గారిని అంటిపెట్టుకొని ఉండటం వలన ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని రేపల్లో చేయలేకపోవడం అనేది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు లేదా ఇంకోటి పనిగట్టుకుని చేయటం అనే దానికన్నా కూడా అది ఒక కాలానుగుణంగా జరగవలసినటువంటి అంశాలు కూడా కొన్ని ఉంటాయి. చిన్న చిన్నవి చేయగలుగుతారు. ఇప్పుడు రేపల్లి అనేది సీ కోస్ట్, కరెక్ట్, సీ కోస్ట్ ఎండ్ ఆఫ్ ది మొత్తం మా జిల్లాలో సుమారుగా ఎండ్గా ఉంటుంది. మాకు సముద్రము దగ్గరే, కృష్ణా రివర్ దగ్గర. అవును, మంచి ప్రాంతం. సో అవన్నీ ఏంటంటే ఆ 5 years కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మంత్రిగా చేశారు మీరు, ఒక 5 సంవత్సరాలు మళ్ళీ ఎమ్మెల్యేగా మొన్న 19 నుంచి 23-24 దాకా ఉన్నారు కదా. మీ నియోజకవర్గానికి మీరు చేసుకున్న పనులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలు ఇవి కాకుండా మీ నియోజకవర్గానికి మీరు ఏం చేశారంటే ఏం చెప్పగలరు? అంటే ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గం అనేది ఆల్మోస్ట్ ఆల్ గుంటూరు దగ్గరగా ఉంటుంది. ఫలాంది అనేది అంటాం కన్నా ఇప్పుడు రీసెంట్గా ఇంకా ఫామ్ కాలేదు, కానీ అది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండగానే సెంట్రల్ గవర్నమెంట్తో శాంక్షన్ చేయాలి. అప్పుడు అఫ్కోర్స్ మా ఎంపీ కూడా, ఇవాళ తెలుగుదేశంలో ఉన్న ఎంపీ కూడా కృషి చేశాడు అనుకోండి. ఒక రోడ్డుని ఇప్పుడు పేరేచర్ల నుంచి మన కొండమూడు వరకు ఒక రోడ్డు శాంక్షన్ అయింది. ఓకే, అది ఆ టైంలోనే శాంక్షన్. ఎన్ని కిలోమీటర్స్ వచ్చేది? అది సుమారు ఒక 40 kilometers పైన. 40 kilometers, 600 కోట్లు 700 కోట్లు. అది కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేయడింది, కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ అయిందనుకోండి. అది ఒకటి మేజర్ ఇష్యూ. అది దానికి ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న, అప్పుడు వైసీపీలో ఉన్నటువంటి మా ఎంపీ కూడా చాలా బాగా కృషి చేశాడు. మేము అందరూ కలిసి కృషి చేసినటువంటి సందర్భం అన్నమాట. ఎవరు? కృష్ణదేవరాయలు. ఆ రోడ్డు రావటం వల్ల మొత్తం అసలు సత్తెనపల్లి రూపురేఖలే మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆ రోడ్డు ఒకటి మీకు సాటిస్ఫాక్షన్. ఓకే, ఇది వేయటం వల్ల ఎందుకు ట్రాన్స్పోర్ట్ ఇంకా రాలేదు, ఇంకా కంప్లీట్ కాలేదా? ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే జస్ట్. ఓకే, రాంబాబు గారు, ఈ మీరు ఒక కాపు అంటే మీరు ఒక వైసీపీ నాయకుడిగానో లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగానో కాకుండా బేసిక్గా మేము కులాలు మతాలు పాటించని ఒక హేతువాద భావజాలంతో వెళ్ళే వాళ్ళం మేము. కానీ మీరు ఈ పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ప్రశ్న అడగాల్సి వస్తుంది. మీరు దగ్గరగా కాపు ఉద్యమాన్ని చూశారు, మీరు మోహన్ రంగా గారిని చూశారు, వంగవీటి రంగా గారిని చూశారు, ముద్రగడ పద్మనాభం గారిని చూశారు, కాపుల యొక్క ఆస్పిరేషన్స్ని మీరు చూశారు.
ఇన్ని సంవత్సరాల్లో దాదాపు ఆంధ్రప్రదేశ్లో 17-18% ఉన్న కాపులు, అన్ని కులాలు, అటాచ్డ్ కాస్ట్లు అన్నీ కూడా, సబ్ కాస్ట్లు అన్నీ కూడా చూసుకుంటే 17-18%, ఒంటరి ఈ కులాలన్నిటికి కూడా రిజర్వేషన్ అనేది మేజర్ ఇష్యూ అనేది కాపుల నుంచి వస్తున్న వాదన అయితే, వేరే వర్గాలేమో జనాభా ప్రాతిపదికన తీసుకొని వెళ్తే ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రతి ఒక్కళ్ళు జనాభా ప్రాతిపదికన వెళ్ళాల్సి వస్తుంది కదా, పవర్టీ బేస్డో లేకపోతే ఆపరేషన్ బేస్డో ఉండదు కదా అనేది ఒక వాదన. మీరేమంటారు? మీరు ఒక కాపుగా చెప్పండి నాకు. బేసికల్గా సార్ రావణ గారు, ఇప్పుడు కాపులకు ఒకప్పుడు రిజర్వేషన్ ఉండేది అనేది నేను విన్నాను. అది తీసేశారు. సో తీసేసిన రిజర్వేషన్లు మాకు కావాలి అనేది ప్రధానమైనటువంటి అంశం. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, ఇది కాపు సమాజంలో అందరిలో ఉంది. మాకు రిజర్వేషన్లు కావాలి అంటే బీసీలుగా మేము కన్వర్ట్ చేయాలి. అంటే కాపులకి రిజర్వేషన్ ఇవ్వటం కాదు, బీసీలుగా రిజర్వేషన్, మమ్మల్ని బీసీలుగా కన్వర్ట్ చేయండి, బీసీలుగా మమ్మల్ని గుర్తించండి. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం పాపులేషన్ని మీరు బీసీలుగా గుర్తించండి ప్రభుత్వం అనేది ఒక డిమాండ్. కరెక్ట్. ఈ డిమాండ్కి టోటల్ బీసీస్ వ్యతిరేకంగా ఉంటారు న్యాచురల్గా. అవును. అయితే ఈ డిమాండ్ని యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం, అట్ ది సేమ్ టైం తెలుగుదేశం ప్రభుత్వం. మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలు పూర్వం తిరిగేస్తే, మేనిఫెస్టోకి అప్పుడు పెద్ద విలువ ఉండేది కాదు, పెద్ద పట్టిన ఇంతలా పుస్తకం ఉండేది, ఏయో రాసేవాళ్ళు, ఏది జరిగేది కాదు. కాపుల్ని రిజర్వేషన్లో చేర్చేదానికి ప్రయత్నం చేస్తామని ప్రతి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉండేది. వాళ్ళు చూసుకోండి మీరు వెనక్కి వెళ్ళి, ప్రతి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉండేది. తర్వాత రాను ఏంటి, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కొట్టేశాడు. ఏమని? నన్ను ఎన్నుకోండి 2014లో 6 నెలల్లో కమిషన్ వేసి, వితిన్ 6 months టైం ఫ్రేమ్ కూడా ఫిక్స్ అయ్యారు. 6 నెలల్లో కమిషన్ వేసి కాపుల్ని బీసీలుగా గుర్తించి రిజర్వేషన్ అమలు చేస్తానన్నాడు. ఇంకేంటి, ఇంక కాపులు బీసీలు కావాలని కోరుకోవడం తప్పు అని అనడానికి ఎక్కడుంది ఆధారం? ప్రభుత్వాలే, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలే ఎస్ అని అన్నాయి కదా. నిజం చెప్పాలంటే కాపులను బీసీలో చేర్చడం నా వల్ల కాదు అని చెప్పింది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. చేస్తానన్నట్టున్నారు లేదా? లేదే. మొన్న మీరు 2019 ఎన్నికల్లో చెప్పారు, దిస్ ఈజ్ నాట్ స్టేట్ గవర్నమెంట్ పని కాదు ఇదని చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం 50% ఆఫ్ రిజర్వేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఏమీ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ 50% రిలాక్స్ చేస్తే చేయొచ్చు తప్ప మనం చేయలేమని మొట్టమొదటి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇస్తానని, ఇవ్వకుండా ఎగ్గొట్టినందుకే కదా మన ముద్దగడ పద్మనాభం గారు దాన్ని ఉద్యమంగా తీసింది. ఇవాళ కూడా నేనేమంటానంటే కాపుల్లో చాలామంది పేద వర్గాలు ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వటం అంటే బీసీలుగా గుర్తించడం అనేది ధర్మం అని నా అభిప్రాయం. కానీ టెక్నికల్గా కుదరదా అనేది ప్రభుత్వాలు తేల్చుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆమోదం లేనిదే జరగదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం కావాలంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లోనే ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. ఛాన్స్ ఉంది. వాళ్ళు చేయదలుచుకుంటే ఉంది, ఎక్కడ దలుచుకుంటే లేదు, ఎక్కడ దలుచుకుంటే. సో కాపుల్ని బీసీలుగా చేర్చాలి, రిజర్వేషన్లు కల్పించాలి అనేది ఒక సుదీర్ఘ కాలం నుంచి ఉన్నటువంటి ఒక కాపుల కోరిక. అది న్యాయమైనది అనేది నా అభిప్రాయం. నైస్. ఓకే, ఇది కూడా నాకు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక కాపుగా చెప్పండి సమాధానం. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని, పేర్ని నాని గారిని, అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు నాయకులను అనుకోండి, మిమ్మల్ని వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డికి కాపులను తాకట్టు పెడుతున్నారు వీళ్ళు అని చెప్పని ఆయన అంటారు. మీరు కావచ్చు, నాని గారు కావచ్చు, మీరేమో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కాపులను తాకట్టు పెడుతున్నారని చెప్పని అంటారు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, కాపులకి నేను చిన్నప్పుడు వంగవీటి మోహన్ రంగా గారిని డైరెక్ట్గా చూడకపోయినా సరే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మా ఫ్యామిలీ మీద కావచ్చు, మాకు అందరికీ ఉంది. అది మాకు రాధాబాబు గారిని కూడా మేము రెగ్యులర్ కలుస్తూ ఉంటాం. సో రంగా గారి లాంటి ఒక స్టాల్వర్ట్ని చూసిన కాపు సమాజం కాపులకి రాజ్యాధికారం రావాలి అని అనుకోవటంలో అసలు తప్పు లేదు, రైట్? అట్లా అనుకుంటూ ఇప్పటికీ కూడా కాపుల్లో ఒక మేము మా నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి అని అనుకొని
ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరేమో ఆయన అంటాం, ఆయన మీలాంటి నాయకులను అంటంతో ఇది ఎక్కడో యూనిటీ లేకపోవటం వల్లే మరుగున పడిపోతుందేమో రాజ్యాధికారం అనే ఒక పదం అనేది మా అభిప్రాయం. మీరేమంటారు? సరే, యూనిటీ అంటే ఒక కులం యొక్క యూనిటీ రాజ్యాధికారాన్ని తీసుకొస్తుందనే విషయాన్ని నేను నమ్మను. ఓకే. ఒక కులం, ఏ కులమైనా సరే, ఎనీ క్యాస్ట్, ట్రూ, దాని యూనిటీని మాత్రమే రాజ్యాధికారాన్ని తీసుకొస్తుంది అనే విషయాన్ని నేను పూర్తిగా విశ్వసించను. ఓకే. ఒక కులంలో ఒక అద్భుతమైన నాయకుడిగా తీర్చిదిద్దబడినటువంటి వ్యక్తి అన్ని కులాలని కలుపుకుని నాయకుడు అవుతాడు, కులానికి కూడా సేవ చేస్తాడు. అగ్రీ 100% అగ్రీ. సో నేను ఎంత కాదనుకున్నప్పుడు నేను రోజు పవన్ కళ్యాణ్ గారిని మేము విమర్శించవచ్చు, చిరంజీవి గారిని విమర్శించవచ్చు, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు దానిలోకి వెళ్ళకపోవచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు మేము దూషించవచ్చు. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా నేను చెప్పగలిగింది ఏంటంటే, కాపుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేయదగినటువంటి పర్సనాలిటీస్ సినిమాల వల్ల వచ్చిందా, మరొక దాని వల్ల వచ్చిందా నాకు తెలియదు, కానీ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరే అవకాశం ఉంది. దే ఆర్ పాపులర్ పర్సనాలిటీస్. వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉన్నాయో లేవో పక్కన పెట్టిన ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలు మీన్స్ కాపులు భావిస్తున్నారు. కాపులనే కాదు, కడమ కులాలను కూడా అట్రాక్ట్ చేయగలిగినటువంటి సామర్థ్యం వారి దగ్గర సినిమాల వల్ల వచ్చింది. దాన్ని నువ్వు చేయనంటే నేనేం చేయను. ఇప్పుడు నేనున్నానండి, అంబటి రాంబాబు కాపు, నేను ఏదైనా పెడితే వీడు రెడ్లు పాలేరు అని పెడతారు. అవును, చాలాసార్లు ఐ డోంట్ కేర్. పవన్ కళ్యాణ్ గారు మీరెవరు పాలేరు, ఆ పెట్టేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు బ్యాచే, మీరెవరు పాలేరు అంటా నేను. ఆయన ఏమంటున్నాడు నిన్న కూడా, 15 సంవత్సరాల వరకే మేము కలిసే ఉంటాం. ఉండమనండి, ఎవరు కాదన్నారు. కలిసి ఉంటావా, కలిసి ఉండటం వేరు, చంద్రబాబు నాయుడిని భుజాన్ని ఎత్తుకోవటం వేరు. ట్రూ. కలిసి నేను కూడా ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పడానికేను ఆ ధైర్యం లేదు అసలు. పాపం అమాయకమైనటువంటి కాపులు కానివ్వండి, లేకపోతే కాపులు దాటిన తర్వాత కొద్ది గొప్ప సినీ ఫ్యాన్స్ కానీ ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలని కోరిక ఉంటుంది. అవును. ఏమి లాభమయ్యా మీ కోరిక, ఆయనకు ఉండాలి అంటా నేను. ఆయనకి లేకుండా మీరు కోరిక పెడితే ఏమి లాభం. సో నేను అనేది ఏంటంటే, ఒక కమ్యూనిటీ స్ట్రెంగ్త్ అద్భుతంగా ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రులు అవుతారని భ్రమించడం తప్పు. ఆ కమ్యూనిటీలో ఒక స్ట్రెంగ్త్ కలిగిన అందరూ ఆమోదయోగ్యమైనటువంటి ఒక నాయకుడు ఉద్భవించాలి. ఉద్భవించిన నాయకులు మేము పాలేరులుగా చేస్తామంటే మేమేం చేస్తాము, మాకు వాళ్ళకి ఏంటి డిఫరెన్స్? అంబటి రాంబాబుకి పవన్ కళ్యాణ్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ చెప్పండి. ఆయన సినిమా యాక్టర్, నేను కాదంతే. ఆయన వెళ్తే జనం బాగా వస్తారు, నేను వెళ్తే జనం బాగా రారు, అంతే. నేను జగన్మోహన్ రెడ్డి ఉంటాను, ఆయనేమో మన చంద్రబాబు అమ్మటి ఉంటాడు, ఇంతేగా. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ పవన్ కళ్యాణ్ చెప్పండి. ఆయనంటూ నేను నాయకుడిని, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని అవుతాను, అన్ని కులాలకి సేవ చేస్తాను, కాపులకు కూడా సేవ చేస్తాను అంటే కాపులు కూడా అద్భుతంగా భావిస్తారు. ట్రూ. భుజాన్ని పెట్టుకుని పూజిస్తారు. ట్రూ. నువ్వు ఇలాగెళ్తే భుజాన్ని పెట్టి పూజించరని కూడా నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళు చూడండి, ఆఫ్టర్ 4 years నువ్వు ఇదే విధంగా నేను చంద్రబాబుకి చాకరీ చేస్తాను, చేసుకోపో, మేము వెళ్ళిపోతా ఉంటాను. యాక్చువల్గా ఈ టోన్ కూడా గెలిచిన తర్వాత వచ్చింది. మీకు గెలవక ముందు పొత్తు గిత్తు అన్నారు, కానీ మేము ఎందుకు గెలవక ముందంతా కూడా మేము ఒకళ్ళు చెప్తే వింటామా ఆ మాటల నుంచి గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అంటున్నారు. సో గెలవక ముందు కాపుల్లో ఉండే ఆలోచన గెలిచిన తర్వాత మీరు అన్నట్టు ఉండకపోవచ్చు ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ విన్న తర్వాత. ఏంటి సార్, నేను చెప్తున్నా కదా, నువ్వు చంద్రబాబుకి ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నావు, మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాం. ఏంటి మీకు మాకు డిఫరెన్సు? సేమే కదా. మీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాంబాబు గారు, వైసీపీ ప్రభుత్వంలోనే దాదాపు 60% పోలవరం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిందని చెప్పారు కదా, గుర్తుందా? 60% పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు జరిగింది అన్నారు, అవునా? అగ్రీ? గుర్తు చెప్పండి. అయితే ఒక 40% ఇంకా మిగిలి ఉంది పోలవరం, అది కంప్లీట్ అయిపోద్ది అని చెప్పారు మీ ముందున్న ఇరిగేషన్ మినిస్టర్ గారు అనిల్ కుమార్ గారు కావచ్చు. తర్వాత మీరు వచ్చిన తర్వాత ఈ రివర్స్ టెండరింగ్ వల్లే ఈ 4 సంవత్సరాల్లో 40% కంప్లీట్ అవ్వలేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. దీనికి మీరు ఆన్సర్ ఇస్తే ఐ హ్యావ్ 1 more క్వశ్చన్. పోలవరం ప్రాజెక్టు వ్యవహారం చాలామందికి అర్థం కాదని చెప్పారు. అవును, కరెక్ట్.
నాకు కూడా అర్థం కాలేదని చెప్పారు. అవును, ఓపెన్గా చెప్పారు. దానికి కూడా మిమ్మల్ని దాన్ని ట్రోల్ చేశారు. కానీ యాక్చువల్గా జెన్యూన్ స్టేట్మెంట్ అది. నాకు కూడా అర్థం కాలేదండి. కానీ నాకు కూడా అంటే అర్థం ఏంటంటే నేను పెద్ద మగోడని కాదు. ఐఎమ్ ఏ మినిస్టర్, ఐ హ్యావ్ ఏ సో మెనీ ఇంజనీర్స్, నిపుణుల మధ్యలో ఉన్న నాకే అర్థం కాలేదు అని చెప్పి ఒక దశలో. ఇట్స్ ట్రూ. కానీ దాన్ని మళ్ళీ ఛేదించినట్టున్నారుగా. ఛేదించారు. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ అన్నాడు, ఆయనకి నాకు దాని మీద పూర్తి అవగాహన లేదన్నాడు, గుర్తుందో లేదు. అవునవునవును. అది ఎందుకు అవగాహన ఉంటుంది సార్? పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ ఎ వెరీ టిపికల్ ప్రాజెక్ట్. కరెక్ట్. దాన్ని స్టడీ చేసిన వాళ్ళల్లో ఈ రాష్ట్రంలో నేను ఒకడిని. అవును. నెంబర్ 1. నెంబర్ 2, అసలు పర్సంటేజ్లు కాదు నేను అనేది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ పర్మిషన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పర్మిషన్ అన్నీ తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓకే. ఫౌండేషన్ వేసింది రాజశేఖర రెడ్డి గారు. అవును, కరెక్ట్. సరే, ఈ రాష్ట్రం విడిపోవడంతో మనకు అది జాతీయ ప్రాజెక్టుగా అప్పటికే 4,000 కోట్లు ఖర్చు పెట్టాం సార్ మనం. ఓకే. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 4,000 కోట్ల రూపాయలు అప్పటికే ఖర్చు పెట్టాం. తర్వాత మన ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని మేమే కడతాము, ఇది జాతీయ ప్రాజెక్ట్ అన్నారు. దాన్ని ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటే కొంత బోరు కొట్టింది ఈ సబ్జెక్ట్ అయినా సరే ఏం పర్లేదు చెప్పండి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? మీరు కట్టొద్దు, మేము కడతాం, డబ్బులు మాకేమన్నా అన్నాడు. ఏంటి సార్ ఇది ఏంటన్నా నేను ఇది చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు, ఆయన తప్పు చేయడు అని రాసేటటువంటి పత్రికలు రాస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం చెయ్యవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ముందుగా మేము డబ్బులు కడతాము కాంట్రాక్టర్లకి, తర్వాత మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకండి? మోదీ గారు ఏటీఎం అని కూడా అన్నట్టున్నారు కదా ఎలక్షన్లో, ఏటీఎంగా ఉపయోగించుకున్నా, అందుకే ఇది పెట్టుకున్నాడని. ఇప్పుడు వాళ్ళందరూ ఒకటే. సో నేను కాఫర్ డ్యాములు వాటి గురించి నేను చాలా చిత్తశుద్ధిగా నిర్మోహమాటంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే సార్, ఈ ప్రాజెక్టుని సర్వనాశనం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈగోతో, అన్నీ నాకు తెలుసు అనేటువంటి ఈగోతో. ఒక్క నిమిషంలో చెప్పండి ఎలాగో. నేను చెప్పాను కదా సార్ మీకు కాఫర్ డ్యాములు అంటే మీకు. అవును, నేను వద్దన్నాను, కానీ చెప్పండి ప్రజలకు. నేను చూసినంత మాత్రాన వ్యూవర్స్ చూసి ఉండకపోవచ్చు కదా సార్. ఒక్కటే మొన్న కూడా మాట్లాడుతున్నాడు సార్, నాకు అదే బాధగా ఉంటుంది సార్. ఎప్పుడైనా డయాఫ్రమ్ వాల్ అనేది చాలా ప్రధానమైంది ఆ ప్రాజెక్ట్కి. ఓకే. నేను ప్రతి ప్రాజెక్ట్లోనూ డయాఫ్రమ్ వాల్ ఉంటుంది అనుకున్నా. ఓకే. పోలవరానికి స్టార్టింగ్లో. ఓకే. నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అవునా? నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. కొన్నిటికి మాత్రమే డయాఫ్రమ్ వాల్ ఉంటుంది. ఇది ఏంటి అనేది అది పెద్ద సబ్జెక్టు. ఆ డయాఫ్రమ్ వాల్ అనేది చాలా ప్రధానమైనది. ఆ డయాఫ్రమ్ వాల్ వేయాలి అంటే కాఫర్ డ్యాములు చుట్టూరా కాఫర్ డ్యాములు వేసేసి ఆ మధ్యలో డయాఫ్రమ్ వాల్ వేయాలి. ఈ వర్కింగ్ ప్లేస్ డిసైడ్ చేసి, అంటే ఇంక నీరు అటు నుంచి ఇటు నుంచి రాకుండా చూసి డిస్టర్బ్ చేయకుండా వేయాలి. చంద్రబాబు నాయుడు గారు సైమల్టేనియస్గా వేసాడు. ఓకే. డయాఫ్రమ్ వాల్ వేసాడు, కాఫర్ డ్యాముల నిర్మాణం చేయటం మొదలెట్టాడు. కాఫర్ డ్యాముల నిర్మాణం పూర్తి కాకముందే వరద వచ్చి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఓకే. చేయాల్సిందేంటి ప్రోటోకాల్? సో ఫస్ట్ కాఫర్ డ్యాములు కొంత కంప్లీట్ చేసేసి డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేయాలి. సో అది డిస్టర్బ్ అవ్వదు. చేసి జగన్మోహన్ రెడ్డి కాఫర్ డ్యాములు పూర్తి చేయలేదు అంటాడు. సో చాలా తొండిగా వాదించి ఈ ప్రాజెక్టుని తీవ్రమైన నష్టాన్ని చేశారు. ఇవాళ కింద మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళా డయాఫ్రమ్ వాల్ వేయాలి. వరల్డ్ వైజ్గా వచ్చినటువంటి నిపుణులు చెప్పిన మందానికి తక్కువ వేస్తున్నారు ఇవాళ. అవునా? మరి అది డేంజర్ కదా. వెరీ డేంజరస్. కెనడా నుంచి, అమెరికా నుంచి వచ్చిన నిపుణులు ఓకే కొంత మందని చెబితే ఆ లెక్క నాకు గుర్తులేదు, దానికన్నా తక్కువ వేస్తున్నారు కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకునే కార్యక్రమం. దిస్ ద మోస్ట్ డేంజరస్. సరే, చంద్రబాబు 2027 పూర్తి చేస్తానంటున్నాడు, చేద్దాం, చూద్దాం. అది నాకు తెలిసి దట్ ఈస్ నాట్ సో ఈజీ. అవును, 28 కల్లా చేస్తానని చెప్పను అంటున్నాడు. అంటే ఆయన పెట్టుకున్నాడు. మీ అంచనా ఏంటి? మీరు మొత్తం స్టడీ చేసి ఉన్నారు, అది మొత్తం అంతా కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి అలాట్మెంట్స్ అన్నీ చూస్తున్నారు. మీ అంచనా చెప్పండి, అవుతుందా? అంచనా చేయొచ్చు సార్, అవుతుంది. కూర్చుంటే అవుతుంది కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, నీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బుల్లో కమిషన్లు కాజేయాలనే దృక్పథంతో కాంట్రాక్టర్ కాంప్రమైజ్ అయిపోయి ఒక తప్పు చేసి మరొక తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. నాకు ఒక నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన చాలాసార్లు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి సాధ్యమైన త్వరలోనే పూర్తి అవుతుందని నమ్మకం ఉంది. రోజు వెళ్ళాలంటే అవుట్. అది
మొత్తం అంతా ఆయన చుట్టూనే ఉంటారు. అప్పుడు కూడా పోలవరం ప్రాజెక్ట్ పాటలు ఏదో పాడినట్టున్నారు వెళ్ళి భజన చేసి అట్లా కాదు. సోమవారం పోలవరం అని వెళ్ళాడు సార్. నాకు అర్థం కాలేదు ఎందుకు వెళ్ళాలి సార్. అసలు నాకు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాజెక్ట్ దగ్గరికి ప్రతి వారం వెళ్తున్నాడంటే ఎంత అటెన్షన్ పే చేయాల్సి ఉంటుంది ఇంజనీర్స్. ఖర్చు అటెన్షన్ కరెక్ట్. దురదృష్టం అదేమంటే ప్రచారం, ఈనాడులో ఫ్రంట్ పేజీ, ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీ వేసుకోవడం తప్ప. సో అది మళ్ళా ఎన్నికల లోపు పూర్తి చేయడానికి కావలసినటువంటి పరిస్థితులు ఉన్నమాట నిజమే. కానీ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల అది అవదేమోననేటువంటి ఒక డౌట్ నాకుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్తూ అన్నారు నాకు కూడా తెలియదు అని చెప్పి నేను ఒప్పుకున్నాను అన్నారు కదా, దట్ ఈస్ అది నేను కూడా ఫాలో అయ్యాను. నా ప్రెస్ మీట్ నాకు కూడా తెలియదయ్యా, నేను తెలుసుకుంటానికి ప్రయత్నిస్తున్నానని చెప్పి అన్నారు. తర్వాత మొత్తం అంతా విత్ డయాగ్రామ్స్ ప్రజెంటేషన్లు అన్నీ పెట్టారు. అంత హుందాగా మీరు ఒప్పుకున్నా సరే దాన్ని కూడా అబ్యూజ్ చేశారు. ఈ అబ్యూజుల గురించి మాట్లాడితే ట్రాలింగ్ గురించి మీరు ఆ ట్రెండ్ నుంచి ఇప్పుడు దాకా చూస్తూ వచ్చారు కదా, మీరు ఈ ట్రాలింగ్ని ఎట్లా తీసుకుంటారు? మీరు మీ ట్విట్టర్ హ్యాండిల్ కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను. జస్ట్ ఇట్లా ఒక చిన్న చెలోక్తో అలా వదిలేస్తారు, అలా గిల్లి అదంటే పిర్రగిల్లి జోల కూడా పాడరు. మీరు పిర్రగిల్లి వదిలేస్తారు. మా వాళ్ళేమో మా జెండా, వీళ్ళు జనసేన వాళ్ళేమో కింద పాపం మొత్తుకుంటూ ఉంటారు. అంటే హౌ డు యూ హ్యాండిల్? సార్ నేను బేసికల్గా నా మీద ఎంత ట్రోలింగ్ జరిగితే, నా మీద ఎంత విమర్శలు చేస్తే, నన్ను ఎన్నిసార్లు టీవీల్లో మాట్లాడితే అంత హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకులైనా పొగడ్తలైనా ఏదైనా సరే. అంటే నాకు ఒకే ఒక్క ప్రిన్సిపల్ ఏంటంటే ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్ ఈదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, విలనా హీరోనా ఉన్నాయండి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 నా గురించి ఏం చెబుతాయి, బ్యాడ్గా చెబుతాయి. చెప్పని ఏదో ఒకటి చెబుతున్నారు కదా అనేది నా ఫీలింగ్. ఇంచేపు పొగడతాం అంటే కుదరదు కదా. వాళ్ళు సత్తే పొగడరు, రాంబాబు గారు మంచి పని చేశాడు అని పొగడరు. పైగా ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018కి మేము పోలవరం పూర్తి చేసి నీళ్ళు ఇస్తామన్నారండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2002కు పూర్తి చేసి ఇస్తామన్నారండి. 22కు పూర్తి చేసి ఇస్తామన్నారండి. 18 నుంచి 22కి నేను వచ్చాను సార్. ఫస్ట్ మొత్తం చూశాను, అవదన్నారు. ఒకసారి చూశాను, 2 సార్లు చూశాను. నాకు అది అర్థం కాల. మళ్ళా పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయామండి అర్థం కాక. డౌట్ వచ్చేది నాకు. డౌట్ వచ్చి పోలవరం వెళ్ళిపోయి చూసేవాడిని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సార్ ఇది మన ఎన్నికల లోపు కాదు, మీరు నమ్మండి. ఓకే, సో యూనిఫామ్ చెప్పారు మీరు. నేను ఈ విషయం బహిర్గతం చేయదలుచుకున్నాను, ఐ వాంట్ యువర్ పర్మిషన్ అన్నా. లేదన్నా ఇంతకుముందు అవుద్దని చెప్పారన్నా ఇంజనీర్, లేదు ఒకసారి ఆలోచించన్నాడు. సరే లేమని మళ్ళీ వచ్చేసా. మళ్ళా ఇంకొక 15 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళా. సార్ కాదని చెప్తే మంచిది సార్ మనం అని చెప్పా. సరే నీ ఇష్టం అన్నాడు. చెప్పాను నేను. ఇప్పుడు మీరు స్టాండ్ తీసుకుని ఎన్నికల లోపు మేము ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేము, దట్ ఈస్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పా. నన్ను ట్రోల్ చేశారు. అవును, అయితే ఐ డోంట్ కేర్, నేను చెప్పింది జరిగింది కదా. ఇవాళ కూడా వాళ్ళు 27 దాకా చేయమంటున్నారే. అవును కరెక్ట్. వాళ్ళు కూడా 27 దాకా మేము చేయలేమంటున్నారు కదా. వాళ్ళు 27 దాకా కూడా చేస్తారో లేదో కూడా డౌటే. ఎన్ని ట్రోల్ చేసినా అసలు ఐ డోంట్ కేర్. నిజం నేను చెప్పండి, నేను బాధ కూడా పడినా, హ్యాపీగా ఫీల్ అవుతా, నవ్వుకుంటా వదిలేస్తా. ఇన్నిసార్లు ట్రోల్ చేసి నాకేంటి ఇక. అసలు మీకు తెలియదు, కొన్ని ఫోన్లు వస్తాయి నాకు, పచ్చి బూతులు తిడతారు, టక్కన పెట్టేస్తా. నేను కూడా ఏదో ఒకటి అంటే నేను కూడా అంట అంటే ఆ కోపంతో. ఒక్కోసారి ఏం జరిగిద్దంటే నేను ఇంపార్టెంట్ ఫోన్ అని ఎత్తా, అవతల వాడు నన్ను తిట్టేవాడు, ఏ జనసేన వాడో లేకపోతే చంద్రబాబు నాయుడు. లోకేష్ మనుషులు జనసేన మనుషులు ఎక్కువ తిట్టేది, చంద్రబాబు మనుషులు తిట్టరు. ఏదో ఒకటి అంటారు, టక్కన పెట్టేస్తా. లేదా నేను కూడా ఒక మాట అని పెట్టేస్తా, సాధ్యమంతరికి ఎత్తను. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ పొలిటికల్గా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఎందుకు తిట్టరు? అంటే వాళ్ళు కొద్ది పెద్ద ఏజ్, కొత్త బ్యాచ్ అంతా లోకేష్ బ్యాచ్ తయారైపోయింది, ఈ పిల్ల బ్యాచ్ అంతా కూడా. ఓకే, సో మీరు ఈ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడాలంటే మొదటి 2 వెపన్స్, వైసీపీ నుంచి మాట్లాడే మొదటి 2 వెపన్స్ అంబటి రాంబాబు గారు అండ్ పేర్ని నాని గారు. ఫ్రంట్ ఫేస్గా నిలబడి వైసీపీకి షీల్డ్గా వస్తూ ఉంటారు మీరు పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేసే ప్రాసెస్లో భాగంగా. అసలు సింపుల్గా చెప్పాలి, లేమన్ లాంగ్వేజ్లో ఆయన మీద అంటే ఒంటి కాళ్ళ మీద నిలబడతారు. ఏంటి మీరు కూడా మాలా అభిమానించారేంటి ఆయన్ని? ఎందుకంటే సీరియస్లీ చెప్తున్నాను, ఐ వాజ్ అ వెరీ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సార్ నేను ఒక మాట చెప్తాను సార్, నాకు చిరంజీవి అన్న, పవన్ కళ్యాణ్ అన్న
చాలా ఇష్టం, దానిలో ఏ సందేహం లేదు. తెలుసు నాకు, మీరు కూడా అభిమాని అని. ఆ, అలాగే దానిలో ఏ విధమైన సందేహం లేదు. చిరంజీవి గారు ఏంటంటే ఆయన మెతక స్వభావం కలిగినటువంటి వ్యక్తి, కరెక్ట్, చాలా లౌక్యుడు. అవును. నా పాయింట్ ఏంటంటే అసలు చిరంజీవి గారు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేయకోకుండా ఉండుంటే ఎప్పుడోసారి ముఖ్యమంత్రి కాపుల కోరిక కూడా తీరిపోయేది. 14లోనే అయి ఉండేవాడని మేము అనుకున్నాం. సార్ దాన్ని నేను డేట్ చెప్పలేము, కానీ ఎప్పుడొకసారి అయ్యి ఉండేవాడు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఉంటే కాపుల కోరిక ఈ రాష్ట్రంలో తీరిపోయేది. ఆయనే ఉండేవాడేమో, అది వేరే అంశం. సస్టైన్ అయ్యి ఉంటే ఇంకా కాపుల కోరిక తీరే పనే లేదు, రాసుకోండి నేను చెప్తున్నాను. కాపుల కోరిక పవన్ కళ్యాణ్ వల్ల తీరదు. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు కానీ 15 సంవత్సరాలు నేను ఉండను. సో నేనేంటంటే చిరంజీవి గారి అభిమాని, తర్వాత పవన్ కళ్యాణ్ అన్న కూడా నాకు అభిమానం ఉంది. ఓకే, కారణం ఏంటంటే చిరంజీవి మీద నాకున్న ఏకైక అభిమానం ఒకటే సార్. ఇవాళ చాలామంది హీరోలు ఉన్నారు, వాళ్ళ తండ్రులు, వాళ్ళకి స్టూడియోలు, వాళ్ళ డబ్బులతో వచ్చారు. చిరంజీవి అనేవాడు మొగల్తూరు నుంచి బట్టలతో వెళ్ళి సూపర్ డూపర్ హీరో అయ్యి సినిమా ఫీల్డ్ని పరిపాలించడమే కాకుండా తన మొత్తం కుటుంబాన్ని సినిమా ఫీల్డ్లో వ్యాపింపజేశాడు. దట్ ఈ చిరంజీవి. లౌక్యం అనండి, మరొకటమండి. నందమూరి తారక రామారావు గారు కూడా అంతే కదా, ఎన్టీఆర్ గారు కూడా ఆ తరం వేరు సార్. నేను ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, నాగయ్య అది వేరు, వాళ్ళు వేరు. ఆ తరం తీసేయండి. ఆ తరంలో అట్ట వస్తేనే అయినోళ్ళు, కానీ ఆ తర్వాత అయినోళ్ళు కరెక్ట్. నా నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా జనరేషన్ ఇతను కదా జనరేషన్ చిరంజీవి. సో ఐ లైక్ హిమ్. కష్టపడి పైకి వచ్చి పచ్చిగా చెప్పాలంటే ఒక కాపోడు అంత దూరం వెళ్ళి ఇన్ని కష్టాలు పడి అయ్యాడంటే అది ఒక్క చిరంజీవి వల్లే సాధ్యమైంది, ఇంకోటి వల్ల కాదని నా ఉద్దేశం. వీ అప్రిషియేట్ దట్. అందువల్ల ఇక నేను ముఖ్యమంత్రి ఆస్పైర్ చేయని వాడిని కూడా నువ్వు మాకు అద్భుతం అమోఘం అని మేము ఎక్కడన్నా చెప్పండి. కరెక్ట్. ఈ రెండు కూడా నేను చాలా ఫ్రాంక్గా, సరే చిరంజీవి గారి అభిమానులు లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్ని అనుకున్నా ఒకటి డైరెక్ట్గా చెప్పేస్తాను నేను. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, దే ఆర్ నాట్ సీఎం మెటీరియల్. వాళ్ళు వెరీ బిగ్ స్టేట్మెంట్. ఎస్, దే ఆర్ నాట్ సీఎం మెటీరియల్. ఎవరికో ఊడిగం చేసే మెటీరియలే, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇవాళ నాకు 68, అదృష్టం బాగుంటే ఒక 10 సంవత్సరాలు బతుకుతాను, 10 సంవత్సరాల తర్వాత కూడా చూస్తాయి. యువర్ లుకింగ్ హెల్త్ అండ్ హెల్త్, ఇంకా చాలా బతుకుతారు చెప్తున్నా. దే ఆర్ నాట్ సచ్ ఎ మెటీరియల్, దట్స్ ఆల్. మీరు సార్ జగన్మోహన్ రెడ్డి రావటం అతను సీఎం మెటీరియల్ ప్రూవ్ చేసుకున్నాడు సార్. 23 మంది తన శాసనసభ్యులు వెళ్ళిపోయినా చెక్కు చెదిరాడా? ఇవాళ 11 వచ్చినాయి, చెక్కు చెదురుతున్నాడా? దట్ ఈస్ ద మెటీరియల్. నా అభిప్రాయం ఇది. నా అభిప్రాయం కాదని నిరూపించమనండి, పవన్ కళ్యాణ్ని సంతోషపడదాం. నా అభిప్రాయానికి భిన్నం అని చెప్పమనండి ఎవరన్నా వచ్చి, నాకేం అభ్యంతరం లేదు. లేదు మా పవన్ కళ్యాణ్ సీఎం మెటీరియల్ అని చెప్పమనండి ధైర్యంగా, గుండె మీద చేసుకుని, నాకేం అభ్యంతరం లేదు. ఆయన డీసీఎం మెటీరియల్. ఏం డీసీఎం సార్? మా దగ్గర 5 డీసీఎంలు ఉన్నారు. అది డీసీఎం మెటీరియల్ సార్. ఇప్పుడు డిప్యూటీ సీఎంకి అసలు ప్రభుత్వం ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పండి. ఏం జరుగుతుందో తెలియదు ఆయనకి. నమ్మండి నా మాట. అవును, అక్కడే ప్రకాశం జిల్లా కరేడ్లో ఒక ఉద్యమం జరుగుతూ ఉంటుంది, నేను అక్కడికి వెళ్తాను, దాని గురించి మాట్లాడరు. పిఠాపురంలో దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. బట్ ఓకే, కమింగ్ టు దిస్ పాడ్కాస్ట్ అండి, ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకో క్వశ్చన్. ఈయన ఈ ఐడియాలజీస్ని షిఫ్ట్ చేసి లెఫ్ట్ అని, రైట్ అని, తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే ఇంతకుముందేమో సోషలిజం అని, ఇప్పుడేమో స్పిరిచువల్స్, కొత్త మాట్లాడుతూ వర్గాలు అంటారు, లేకపోతే ఈ కమ్యూనిస్ట్ పదాలు మాట్లాడతారు అప్పుడప్పుడు. ఇట్లా ఐడియాలజీస్ మార్చి ఇదంతా యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ పొలిటీషియన్ ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ ఎ లీడర్ హీ ఈజ్ అసలు? సార్ మీరు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం కలిగినటువంటి నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫోకస్ చేసుకుంది ఆయనంతా ఆయనే. మీరు నేను చెప్పాలి, ఆయనంతా ఆయనే చెప్పుకున్నాడు. అది బహిరంగ చెప్పుకున్నాడా, బాడీ లాంగ్వేజ్తో చెప్పుకున్నాడా, బొమ్మలతో చెప్పుకున్నాడా పక్కన పెట్టండి. నాకు లెఫ్ట్ అంటే బాగా ఇష్టం అని చెప్పాడు. అవును, చెగువేరా, భగత్ సింగ్, పెరియార్, అంబేద్కర్. మొన్న ఏమన్నాడు? చెగువేరా డాక్టర్ కాబట్టి నాకు నచ్చాడు అన్నాడు మొన్న. ఏంటి సార్ ఇది? అక్కడి నుంచి మళ్ళా తర్వాత వచ్చి కులాలు, వర్గాలు, వీటితోనే చక్కగా రాజకీయం చేయాలి,
కులాల సమ్మేళనం కలవాలి, ఇంజనీరింగ్ కావాలి అన్నాడు అక్కడ కూడా. అవును. అది కూడా కొంత సోషలిస్టిక్ ఐడియా అనుకుందాం కాసేపు. అవును. ఇప్పుడు ఏం చేస్తున్నాడు సార్ రమణ గారు, నేను చాలా ఖచ్చితంగా చెబుతున్నా, ఆయనకున్న పాలసీ ఏంటో ఆయనకి తెలియదు. ఈజ్ ఇన్ ఏ కన్ఫ్యూజన్ పాలసీ, టోటల్ కన్ఫ్యూజన్. ఆయనకు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం లేదు. ఆయన అభిమానులు ఏమో మరి అలా ఉండబట్టే ఇప్పుడు డీసీఎం అయ్యారు. ఎలా ఉండబట్టి? ఇట్లా ఒక ర్యాలీ చేస్తాం మేమంతా, మా నాయకుడు ఏం చెప్తున్నాడు అనేది ఆయనకి తెలుసు కాబట్టి. నేను కూడా రేపు డీసీఎం అవుతానేమో. అదే కదండి, నేను కాకూడదా డీసీఎం? కాదు సార్, మాకు 5 డీసీఎంలు ఉన్నారు. మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు 5 డీసీఎం ఉన్నారు సార్. అవును, అవును. డీసీఎం ఏముంది సార్, ఇది నీకు పవర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డీసీఎం అయినా మంత్రి అయినా ఒకటే సార్, పెద్ద తేడా ఏమి ఉండదు. కరెక్ట్. మనం చూపించేటటువంటి పవర్ మనకున్న గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు చూపించలేదంట, నేను చూపించడం అంటే తగాదా పెట్టుకోమంటారా చంద్రబాబుతో అని మమ్మల్ని రెచ్చగొడతారా? కాదు. యూ షో యువర్ ఇండిపెండెన్సీ. నేను ఎవరికి తలవగ్గననేటువంటి పద్ధతుల్లో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి సార్. ఎవరినో ఓడించడానికి కలవటం చాలా ఈజీ సార్. అధికారాన్ని పంచుకోవడం అంత ఈజీ కాదు. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. అవును. తండ్రి కొడుకులే సరిగ్గా పంచుకోలేక గందరగోళ పడుతున్నారండి. ఎవరికి చెప్పమాకండి, ఇది రహస్యం. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకరినొకళ్ళు పంచుకోలేక కింద మీద పడుతున్నారు. ఎవరు? లోకేష్, చంద్రబాబు. ఇంక ఈయనకేం పంచుతారండి అధికారాన్ని? అవును. మొన్న ఇంకో చిన్న బయట చూశాను, మీరు మొత్తం అంతా బ్యారికేడ్స్ని లేపి ఇసిరేస్తున్నారు. ఏంటా గడవుడి? ఆవిడేం కాదు అంటే అది బూమరాంగ్ అవుదా మీకు? మళ్ళీ రేపు పొద్దున కేసులు ఫైల్ చేసి మళ్ళీ ఏమవుద్ది ఏంటి అనేది కాదు సార్ అక్కడ. రావణ గారు, నా సైకాలజీ ఏంటో ఒకసారి మీరు కానీ లేదా చూస్తున్న ప్రేక్షకులు కానీ, ఏంటి ఈ ముసలోడికి ఇంత కోపం వచ్చింది అని అనుకునే వాళ్ళందరికీ నేను సవినయంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముందు వెళ్తున్నాడు సార్. అవును. జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల సుబ్బారెడ్డి గారి కారు వెళ్తుంది సార్. ఆ తర్వాత ఇంకోళ్ళ కారు వెళ్తుంది. ఒక 4-5 కార్లు వెళ్తున్నాయి. 4-5 కార్లు వెళ్ళిన తర్వాత ఆపేసి నన్ను ఆపేశారు సార్. ఓకే. ఆపేశారు, మంచిదే వాళ్ళ రూల్స్ ప్రకారం. నేను దిగి నన్ను పంపించని అన్నాను సార్. అదే కారులలో నేను నడుచుకుంటూ వెళ్తాను. కాదు, నా కారు పంపించమని అడిగాను, రిక్వెస్ట్ చేశాను. ఓకే, యూ ఆస్క్డ్ ఫర్ యువర్ కార్. నేను పంపించను అన్నారు. ఓకే. నాకు కోపం వచ్చింది. నా చేతనైంది నేను చేసి వెళ్ళిపోయాను. నాకు స్పర్ ఆఫ్ ది మూమెంట్, నాకు దిట్ ఇస్ నాట్ మై ప్లాన్. నా మీద కేసు పెట్టారు. ఐ కెన్ ఫేస్ ఇట్. తప్ప రైటా అది వేరే అంశం. అన్ని కార్లు పోనిచ్చి నాకన్నా ముందు కార్లు వెళ్ళి నా కారు ఆపిన తర్వాత నేను ఎక్స్ మినిస్టర్ని, జగన్మోహన్ రెడ్డి గారి అంట నడుస్తున్నటువంటి వ్యక్తిని, నా కారు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు కావాలని ఆపావో లేదని ఆపావో, నేను దిగి ఎక్స్ మినిస్టర్ని నన్ను అడిగినప్పుడు సరే ఎక్స్ మినిస్టర్ గారు కారు పోనివ్వమని చెబితే నాకు గౌరవం. లేదు నేను తిరిగి వెళ్ళిపోనా? తిరిగి వెళ్ళిపోవడం కంటే బ్యారికేడ్లు తీసేసి నేను వెళ్ళటం బెటర్ అని స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకున్నాను, వెళ్ళిపోయాను. తప్పే రైటా దట్ విల్ బి డిసైడెడ్ లేటర్. మీరు ఒక పాత వీడియో నేను ఒకటి చూశాను, చంద్రబాబు నాయుడు గారిది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఇట్లా ట్యాప్ చేస్తూ నవ్వుకుంటూ ఒక మంచి అది ఫోటో ఉంది, వీడియో కూడా ఉంది. వీడియోగా చేసినట్టున్నారు ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఒక చిన్న వీడియో కూడా ఉంది, వాళ్ళు ఏదో ఫంక్షన్లో కూడా సార్ దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ యూనో. అవును. అయితే నేను ఎందుకు చెప్పానంటే, ఇది రాజకీయాలు ఎన్నున్నా సరే ఒక దశాబ్దం వెనక్కి వెళ్తే మనం రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, 2 దశాబ్దాలు వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయుడు, వీళ్ళు అసెంబ్లీలో ఫైట్ చేసుకునే వాళ్ళు. ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు అంటే ఆ సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్ని, ఆ సినారియోని అక్కడి వరకే, ప్రెస్ మీట్ల వరకే, వీటి వరకే ఉండేది. పొలిటికల్ ఎనిమిటీ అనేది ఉండేది కాదు, శత్రుత్వం. కేవలం ఆపోజిషన్ ఉండేది. రాజకీయం ఒక పార్టీ. ఇప్పుడు పొలిటికల్ ఎనిమిటీ, వీడు అసలు పూర్తిగా లేకుండా చేద్దాం, ఈ పార్టీ లేకుండా చేద్దాం, ఇట్లాంటి ఒక పరిస్థితి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి కారణం అనేది పక్కన పెడితే, మీరు చూస్తున్నారు కదా, మీరు దీన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అరే ఇది ఐ కాంట్ సే రియల్లీ. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ 2 ప్రాంతీయ పార్టీలు అవ్వటం ఒక తమిళనాడు కల్చర్ లాగా వచ్చింది సార్. అవును. కాంగ్రెస్ పార్టీ అండ్ తెలుగుదేశం ఈ రెండే ఉన్నప్పుడు అలా ఉండేది కాదు.
నేషనల్ పార్టీలో ఫైట్ బిట్వీన్ నేషనల్ పార్టీ అండ్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అట్లా ఉండేది కాదు. రీజనల్ ఫోర్స్ వచ్చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, ఈ భూతాన్ని తొక్కేస్తాను, అవును, వెరీ బ్యాడ్, నాశనం చేసేస్తాను. అవును. అంటే ఇక మీరు మొత్తం టోటల్గా రావణ గారు చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారి ప్రచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగా హననం చేయటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కారు కింద అతను పడితే కుక్క పిల్లలను లాగేసినట్టు లాగేశారని, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడని, జగన్మోహన్ రెడ్డి ఏదో రకరకాలుగా, అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి చేయటమే తప్ప నేను మంచి సంక్షేమ కార్యక్రమాలు చేయటం ద్వారా అధికారంలోకి రావాలనేటువంటి దృక్పథం నుంచి బయటకు వచ్చాను. ఎందుకంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ అని ఆయన అనుకుంటున్నట్టున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డిని బ్యాట్ చేయటం కోసం మొత్తం పథకం మొత్తం రచించుకున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 మొత్తం టోటల్ ఆయనకున్న మీడియా అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే దాన్ని మోస్తూ ఉంటారు. సారీ, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తుంటే అది మోస్తూ ఉంటారు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకొచ్చి మీరు కూడా ఇది చెప్పండి అంటారు, ఆయన కూడా చెప్తున్నాడు. అంటే ఇంతమంది చెప్తున్నారే జగన్మోహన్ రెడ్డి నిజంగా దుర్మార్గుడేమో అని అనుకోమని ఒకసారి అనుకుంటారు, 2 సార్లు అనుకుంటారు, తర్వాత వీళ్ళంతా చెప్పేది అబద్ధం అనుకోరు. నిజం చూసిన తర్వాత అదే జరగబోతుంది రేపు. ఇదే పద్ధతుల్లో వారు వ్యవహరిస్తున్నారు. దీని కారణాలు ఏమనే దాని మీద నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ అది బాధాకరమైనటువంటి అంశం. ఫ్రెండ్లీగా ఉండాలి, కరెక్ట్, ఒకళ్ళింటో ఒకరు పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, అందరం కలుసుకోవాలి, మన మాట అసెంబ్లీకి వచ్చిన ఫైట్ చేయాలి. దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు బయట చెప్పినట్టున్నారుగా, మీ పాప అది చెప్పకుండా ఉండాల్సిందేమో అది. ఎందుకంటే చెప్పినా మనం కాదంటానికి వీలేదు. 1-2 సార్లు చెప్పిన తర్వాత నేను బ్యాడ్గా రియాక్ట్ కావాల్సి వచ్చింది. అవును, మీరు 2-3 సార్లు తర్వాత రియాక్ట్ అయినట్టున్నారు ప్రెస్ మీట్ పెట్టి. దానికి ఏంటి పెద్దగా చెబుతామని అనాల్సి వచ్చింది. సరే, ఆయన పాపం ఆ రోజున నేను పిలవంగానే రావటం అనేది గొప్ప విషయం, చాలా మంచి పరిణామం కూడా, దానిలో సందేహం లేదు. దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు ఇక్కడ రిసెప్షన్కి వచ్చారు, అక్కడ దాకా రాలేదు. ఆయన షూటింగ్ మానేసి వచ్చాడు. గ్రేట్ వచ్చాడు. సరే, వీఆర్ హ్యాపీ. అంటే నేను ఎలా చూస్తానంటే ఆ పాయింట్లో అక్కడ పెళ్లిలో ఉన్నది పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారి కుటుంబాన్ని ఇష్టపడే ఒక వ్యక్తి కూతురు, అండ్ ఇటువైపు ఒక హీరో, లేకపోతే ఒక పవన్ కళ్యాణ్గా చూస్తాం, కానీ ఈయన జనసేన, ఆయన వైసీపీ అని చూడడం. బట్ ఇది మళ్ళీ పొలిటికల్ స్టేజ్ మీదకి ఎక్కడం అనేది బాధాకరం, విచ్ హ్యాస్ హ్యాపెండ్. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం మీద లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద 1 year అయిపోయింది, వెరీ ఎర్లీ టు స్పీక్ ఇన్ ఫస్ట్ ప్లేస్. మీ అభిప్రాయం ఏంటి? సూపర్ 6 హామీలు పూర్తిగా నెరవేర్చలేదు ఇప్పటిదాకా కూడా, మీకు తెలుసు. నేను కూడా ప్రజల పక్షం తరపు నుంచి మాట్లాడుతూ ఉంటాను. అట్లాగే మీరు చూస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్పండి. మీరు ఇప్పుడు జరుగుతున్న రేపుల విషయంలో కావచ్చు, ఈ మచ్చుమరి దగ్గర నుంచి రీసెంట్గా అనంతపురంలో గ్యాంగ్ రేపు, బెజవాడలో గ్యాంగ్ రేపు, ఇవన్నీ ఈ విషయాల్లో ఒకవేళ ఇదే కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి, అంటే నాకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద నేను కామెంట్ చేయట్లేదు, మీడియా మీద కామెంట్ చేస్తున్నా. TV5, ABN వీళ్ళు ఒకవేళ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనంతపురంలో ఈ గ్యాంగ్ రేపు జరుగున్నా, బెజవాడలో ఈ గ్యాంగ్ రేపు జరుగున్నా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుంటే అసలు అమ్మో బాబాయ్ రాద్ధాంతం మామూలుగా ఉండేది. అదే ఉండేది అసలు రాద్ధాంతం. జగన్మోహన్ రెడ్డి గారి టైర్ కింద పడిపోయిన వ్యక్తి గురించి 24 గంటల బులెటిన్ వేస్తున్న వీళ్ళు ఒక 9 నెలలు ఒక ఆడపిల్లని గ్యాంగ్ రేప్ చేస్తే వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం మీద, ఈ మీడియా మీద కాస్త పక్కన పెడితే ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్పండి. సింపుల్ సార్, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల కోసం ఎన్నిక కాబడిన ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే ఫెయిల్యూర్ ప్రభుత్వం అనేదాన్ని నిర్ధారించుకుంది. సార్, ఇప్పుడు హామీలు ఇచ్చారు, హామీలు ఇప్పుడు అమలు చేయాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఒక మార్గదర్శకాన్ని నిర్దేశించాడు. వితిన్ 100 డేస్లోనూ 180 డేస్లో చేసినట్టున్నారు కదా. మొట్టమొదటి 90% చేశారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేది ఇమీడియట్గా చేయాలి. నువ్వు పోలవరం నిర్మాణం అంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఉద్యోగాలు, పోలవరం ఇవన్నీ కూడా దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఒక మార్గాన్ని నిర్దేశించిన తర్వాత ఆ మార్గాన్ని తప్పితంగా నువ్వు చేస్తున్నావు. సూపర్ 6 నువ్వు ఎప్పుడు చేస్తున్నావు, ఎంత చేస్తున్నావు, ఎందుకు చేయటం లేదు? చంద్రబాబు నాయుడు గారు మొన్న తొలి అడుగులో ఒక మాట చెప్పాడు, దొల్ల మాట. అది ఏంటది? మనం చేసినటువంటి పనులను పదే చెప్పాలి, చెయ్యని పనులను ఎందుకు చేయలేదో చెప్పాలి. చెయ్యని పనులు ఉన్నాయనేగా, ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాల్లో చేయని పనులు ఎందుకు చేయలేదు, ఎందుకు చెప్పాలి అంటే డబ్బులు లేవని చెప్పాలా? డబ్బులు లేవడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలా? ఇదా నీ పొలిటికల్గా? నువ్వు డబ్బులు లేవని తెలిసి నువ్వు ఎందుకు హామీలు ఇచ్చావు? మేము చెప్పాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు లెక్క చెప్పాడు, ఇవన్నీ కూడా అవ్వవు, ఇన్ని వేల కోట్లతో సంబంధించిన అంశం, ఇవన్నీ అవుతాయి అనుకుంటే నేనే చేసేవాడిని కదా.
చంద్రబాబు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని చెప్పాడు. లేదు నేను మోసం కాదు, నేను చేస్తాను అన్నాడు. నిరుద్యోగ భృతి అన్నాడు. అవును. నీ పనులు కాకపోతే కాలర్ పట్టుకోమన్నాడండి లోకేష్. అవును. ఏంటిది అంటే అట్టర్ ఫెయిల్యూర్. నాకు తెలిసి ఈ భారతదేశం 89లో నేను రాజకీయాల్లోకి వచ్చా. ఆంధ్రప్రదేశ్లో అనేక గవర్నమెంట్లు చూసాం, భారతదేశంలో కూడా అనేక గవర్నమెంట్లు చూడకపోయినా విన్నాం. ఇంత 1 ఇయర్లో ఇంత అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం తప్ప మరొక ప్రభుత్వమే లేదు. కారణం ఒక్కటే, ఎక్కువ హామీలు ఇచ్చాడు, చేయలేకపోతున్నాడు. సింపుల్, అట్టర్ ఫ్లాప్. పైగా మీరు చెప్పారు ఇందాక పోలీస్ వ్యవస్థ గురించి, నేరాన్ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయిపోతున్నారు. పోలీసులు అంటే భయం లేదు. ఎందుకు భయం లేదు? పోలీసులు ఎవరి మీద ప్రయోగిస్తున్నారు? అంబటి రాంబాబు మీద ప్రయోగిస్తారు, జగన్మోహన్ రెడ్డి మీద ప్రయోగిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుచరుల మీద ప్రయోగిస్తారు, లేనిపోని స్కాములు సృష్టించి అరెస్ట్ చేస్తారు. ఇది ఎక్కడ విచిత్రం అండి? మీరు మాకు సహాయం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం మాకు సహాయం చేస్తుంది. నేను డైరెక్ట్గా చెప్తున్నా. అవును. మమ్మల్ని హెరాస్ చేయటం, పోలీసుని ప్రయోగించటం, మాలో యూనిటీని పెంచటం, మాలో కసిని పెంచటం. అవును. 1 సంవత్సరం కాలంలోనే మా క్యాడర్ అంతా కూడా రీబిల్డ్ అవటం, ఫోర్స్గా తయారు కావటం, జైలుకి వెళ్ళినా భయపడం అనేటువంటి స్థితికి వెళ్ళిపోవటం, జైలుకి వెళ్తే భయపడేవాడు సర్దుకోవటం, మా సైన్యం రిక్రూట్ అయిపోతుంది బికాజ్ ఆఫ్ యూ. ఏమన్యాయమండి? ఒక కేసులో బెయిల్ ఇస్తే ఇంకో కేసు పెడతారా? ఆ కేసులో బెయిల్ ఇస్తే ఇంకో కేసులో పెడతారా? వాట్ ఇస్ ద జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ది కంట్రీ? అంటే ఒక వ్యక్తిని ఎక్కువ కాలం జైల్లో పెట్టి పొలిటికల్గా నువ్వు లబ్ధి పొందాలనుకుంటున్నావు కదా, ఇది సాధ్యమా? ఇంపాసిబుల్. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీ తప్పన ఓడిపోయింది బికాజ్ ఆఫ్ ది హెరాస్మెంట్. కరెక్ట్. నువ్వు కూడా అంతే ఓడిపోతున్నావు రేపు, రాసుకో. వాళ్ళు చెప్తున్నావు బికాజ్ ఆఫ్ యువర్ హెరాస్మెంట్. మా సంగతి పక్కన పెట్టు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని చూసే సమయానికి నీ చేతుల్లోంచి జారిపోద్ది మొత్తం కూడా అనేది గ్రహించలేకపోతున్నారు. మీరు అడిగిన ప్రశ్నకు ఒకటే, ఈ కూటమి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయ్యింది. ఇంకా 4 సంవత్సరాలు చాలా మిజరబుల్గా ఉండబోతుంది. ప్రజలు లెక్క చేయలేని పరిస్థితికి వస్తారు, ప్రజలు తిరుగుబాటు చేస్తారు. పోలీసులు అంటే కూడా ప్రజలు భయపడరు. ఎందుకంటే ఒకళ్ళ మీద 10 కేసులు పెట్టిన తర్వాత ఇంకేంటండి 11వ కేసు భయపడాల్సిన అవసరం ఏంటి చెప్పండి నాకు. పోలీసు రెసిస్ట్ అయిపోతుంది ప్రజలకి, నాయకుడు నాకు బాగా రెసిస్ట్ అయిపోతుంది. ఏం చేస్తారు కానీ ఇంకా తీసుకెళ్తారు కదా, రాత్రిపూట వచ్చి రెడీగా ఉందాం అనేటువంటి పద్ధతుల్లోకి వచ్చేసిన తర్వాత దుర్మార్గం కదా, స్వయంకృత అపరాధం. మనం చేయగలిగింది. కరెక్ట్. ప్రశ్న తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరేమైనా చెప్పాలనుకుంటే ద కెమెరా ఇస్ యోర్స్. యూ కెన్ సే ఎనీథింగ్. మీరు అప్పీల్ చేద్దామనుకున్నా, ప్రభుత్వం గురించి చెప్పాలనుకున్నా, ఏదైనా సరే యూ కెన్ స్పీక్. అంటే ఇప్పుడు చాలా విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియపరిచాను. ప్రశ్న ద్వారా నేను చెప్పదలుచుకున్న ఏంటంటే, నేను మీ ఇంటర్వ్యూస్ చాలా తరచూ చూసేటటువంటి అవకాశం కలుగుతుంది. అనుకోకుండానే, కావాలని కూడా కాదు. నెంబర్ 1, మీరు చాలా తెలివిగానండి, ఒక్కోసారి హార్ష్గా కూడా చాలా గొప్ప విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ముందుగా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రజానీకానికి నేను సవినయంగా సడన్గా అనుకుంటున్నాను చెప్పాలని. అదేంటంటే, ఇందాక చెప్పిన అంశమే, ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలై 11 సీట్లకే పరిమితమైపోయినా ఎక్కడా కూడా వెనుకడుగు వేయకోకుండా ప్రజల కోసం పోరాడుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను మీ అందరి ఆశీస్సులతో 4 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారనేటువంటి విశ్వాసం ఈ సంవత్సర కాల పరిపాలన తర్వాత నాకు ప్రగాఢంగా కలుగుతున్నది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండని, అవినీతిని, అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధం కావాలని, అవసరమైతే ఉద్యమ రూపంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి రావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. పాపం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాము మాటికి రెగ్యులర్గా కాల్ చేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. చూశారు కదా. సో లీవ్ యువర్ కామెంట్స్. మీ అభిప్రాయాలు అవన్నీ ఉంటే యూ జస్ట్ కామెంట్.
వి విల్ డెఫినెట్లీ పోస్ట్ ఇట్ టు రాంబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.